సర్వీసెస్ ప్రిపరేషన్ ఏమేమి టెక్నిక్స్ తెలియాలి, ఎలాంటి వాళ్ళు సివిల్స్ చదవడానికి అర్హులు, అసలు సివిల్స్ అంటే ఏంటి అనేది ఇక్కడ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో కొన్ని బేసిక్ అంశాలు ఉంటాయి. అవి ఆ లక్షణాలు మనలో ఉన్నాయా లేవా, ఉంటే ఎంతవరకు ఉన్నాయి అవి మనం చూసుకోవాలి. ఫస్ట్ థింగ్ సివిల్ సర్వీసెస్లో ఇంటెలిజెన్స్, లక్ కంటే కూడా హార్డ్ వర్క్ చాలా ఇంపార్టెంట్. సివిల్ సర్వీసెస్ ఫోకస్ పెట్టడం, దానికి అనుగుణంగా హార్డ్ వర్క్ చేయటం, చాలా హార్డ్ వర్క్ చేయగలగాలి సివిల్ సర్వీసెస్లో. ఇంకా చెప్పాలంటే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ స్టార్ట్ అయిన తర్వాత సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లోనే ఎక్కువ ఉండగలగాలి. చాలామంది సివిల్స్ ప్రిపేర్ అవ్వడానికి వస్తారు, వచ్చిన తర్వాత ఒక నెల రోజులు బాగా చదువుతారు, మళ్ళీ ఒక 10 రోజులు బ్రేక్, మళ్ళీ ఏ కోచింగ్ సెంటర్ బాగుంది, ఏ టీచర్ బాగున్నారు, ఏ సబ్జెక్ట్ ఆప్షన్గా తీసుకోవాలి, వీటి చుట్టూ 2-3 ఏళ్ళు గడిపేస్తారు. చివరికి అది ఒక పంచవర్ష ప్రణాళికలా తయారవుతుంది. అలా కాకుండా ఫోకస్ పెట్టి ఎవరైతే చదువుతారో ఖచ్చితంగా సివిల్ సర్వీసెస్ పాస్ అవుతారు. ఎవరైతే ఫోకస్ పెట్టి చదువుతారో వాళ్ళు పాస్ అవుతారు. నా ఎక్స్పీరియన్స్లో హార్డ్ వర్క్కి మించింది లేదు. నా ఓన్ ఎక్స్పీరియన్స్ చెప్తాను మీకు. దీనిలో సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో నాకు 7th క్లాస్, 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ అన్నిట్లో కూడా చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి. BA డిస్టెన్స్ ఎడ్యుకేషన్. చాలామంది అనుకుంటారు IITs, IIMsలో టాప్ రావాలి అని. మామూలు BA చదివితే, BSc చదివితే సివిల్స్ కష్టము అని. అయితే ఎందుకు ఎక్కువ మంది IITians సెలెక్ట్ అవుతున్నారు, ఎందుకు మామూలు గ్రాడ్యుయేట్స్ సెలెక్ట్ అవ్వట్లేదు? చాలామంది అవుతున్నారు కానీ తక్కువ ఎందుకు అవుతున్నారంటే IITs, IIMs చదివితే కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి, ఎక్కువ హార్డ్ వర్క్ అలవాటు పడి వస్తారు. మామూలుగా BA చదివితే కొంచెం రిలాక్స్గా చదువుతారు. ఆ డిఫరెన్స్ వల్ల ఏమవుతుందంటే వీళ్ళు హార్డ్ వర్క్ కంటిన్యూ చేస్తారు, సివిల్స్కి వచ్చి అక్కడ చేసిన హార్డ్ వర్క్ ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తారు. ఇప్పుడు మామూలు గ్రాడ్యుయేట్స్ ఏం చేస్తారు, కొంచెం తక్కువ హార్డ్ వర్క్ చేస్తారు, దానివల్ల కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. సివిల్స్కి నేను పాస్ అవ్వగలను అనే ఒక ధైర్యం ఉండాలి. ఉదాహరణకి నా ఎగ్జాంపుల్, నాకు చాలా పూర్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్, చదువులో పెద్ద ఎక్సలెంట్ కాదు. కాకపోతే నాకు డూ ఆర్ డే సిచ్యువేషన్ 2004లో కొడితే సివిల్స్ కొట్టాలి, సివిల్సే పాస్ అవ్వాలి. ఆ సిచ్యువేషన్లో ఒకటే అటెంప్ట్లో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ పాస్ అయ్యాను. సో మనకు కానీ గట్టిగా బలంగా మనసులో కసి ఉంటే ఖచ్చితంగా సివిల్స్ పాస్ అవుతారు. చాలామంది పేరెంట్స్ దగ్గరకు వస్తారు వాళ్ళ అబ్బాయిని, అమ్మాయిని తీసుకుని, మా పిల్లలు సివిల్స్ పాస్ అవుతారా, వీళ్ళకి ఆ పొటెన్షియల్ ఉందా, వీళ్ళకి ఆ శక్తి ఉందా అని అడుగుతారు. నేను ఒకటే చెప్తాను, వాళ్ళ మనసులో కనుక ఎట్లయినా నేను సివిల్స్ పాస్ అవ్వాలి అనే కసి ఉంటే, నాకు అదే కావాలి అనే కసి ఉంటే ఖచ్చితంగా ఎవరైనా సివిల్స్ పాస్ అవుతారు. అది మనలో ఉండాలి. ఎంత పెద్ద కోచింగ్ సెంటర్కి వెళ్ళినా మనలో కూడా సివిల్ సర్వీసెస్ పాస్ అవ్వాలి అనే కసి ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. సెకండ్ థింగ్, సివిల్ సర్వీసెస్లో ఫస్ట్ ఫోకస్, హార్డ్ వర్క్. సెకండ్ థింగ్, సివిల్ సర్వీసెస్ కావాలి అనుకునే వాళ్ళకి టెక్నిక్ ఆఫ్ ద ఎగ్జామ్. టెక్నిక్ ఆఫ్ ద ఎగ్జామ్. ఈ టెక్నిక్ అంటే ఏంటి, అసలు ఈ టెక్నిక్లో ఏముంటుంది, ఈ టెక్నిక్ ఆఫ్ ద ఎగ్జామ్ ఏంటి, ఈ టెక్నిక్లో ఏముంటుంది? మీరు సివిల్ సర్వీసెస్ సిలబస్ చూస్తే సిలబస్ అంతా కంప్లీట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఎవరికి సిలబస్ అంతా కంప్లీట్ అవుతుంది. లాస్ట్ 12 ఇయర్స్ నుంచి నేను సివిల్స్ సిలబస్ చదువుతున్నాను. చాలా తక్కువగా టైం వేస్ట్ చేస్తాను.
నాకే ఈ రోజుకి సిలబస్ కంప్లీట్ అవ్వలేదు. సిలబస్ కంప్లీషన్ అనే కాన్సెప్ట్ ఒక మిత్, అదొక మిథ్య అనమాట. సిలబస్ కంప్లీట్ చేయాలి అనే ఒక కాన్సెప్ట్ మిథ్య. ఎందుకంటే మీరు ఒక్కొక్క టాపిక్ తీస్తే దానిలో రీసెర్చ్ చేయాలంటే 3 సంవత్సరాలు పడుతుంది ఒక్కొక్క టాపిక్. అది కాదు. టెక్నిక్ ఆఫ్ ద ఎగ్జామ్ అంటే ఏంటంటే లాస్ట్ క్వశ్చన్ పేపర్స్ చూసి, యూపీఎస్సీ ట్రెండ్ చూసి, లాస్ట్ క్వశ్చన్ పేపర్స్ చూసి యూపీఎస్సీ ట్రెండ్ చూసి ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అని గెస్ చేయటమే టెక్నిక్ ఆఫ్ ద ఎగ్జామ్. ఆ క్వశ్చన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం, స్టాటిక్తో పాటు కొన్ని డైనమిక్ కాన్సెప్ట్స్ ఎక్కువ చదవటం. ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఉదాహరణకి 2013 జిఎస్లో 2013 జిఎస్ క్వశ్చన్ పేపర్లో 3D ప్రింటింగ్ టెక్నాలజీ మీద క్వశ్చన్ వచ్చింది. 3D ప్రింటింగ్ టెక్నాలజీ. ఈ క్వశ్చన్ అంతకుముందు 2 months క్రితం, జస్ట్ 2 months బిఫోర్ హిందూ పేపర్లో కొత్త టెక్నాలజీ గురించి రాశారు. ఇలా 3D ప్రింటింగ్ టెక్నాలజీ కొత్త టెక్నాలజీ వస్తుందండి. అది చూసి ఈజీగా మనం గెస్ కొట్టచ్చు దీని మీద క్వశ్చన్ వస్తుంది అని చెప్పి. అలానే 1907లో భగత్ సింగ్ పుట్టారు, 1931లో చనిపోయారు. ఆయన ఊతీసేశారు. 1907లో ఆయన పుట్టిన సంవత్సరం. 2007లో ఎగ్జామ్ 2 months ముందు ఫ్రంట్ లైన్ కవర్ పేజ్ వచ్చింది ఆయన పేరు మీద, ఆయన ఫోటోగ్రాఫ్తో. అప్పుడు రాసే వాళ్ళందరికీ అర్థమైంది ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అనేది మనకి భగత్ సింగ్ మీద ఈ క్వశ్చన్ రావచ్చు. 1907 నుంచి 2007 వరకు భగత్ సింగ్ మీద ఈ క్వశ్చన్ రావచ్చు అని తెలుసు. తెలియగానే భగత్ సింగ్ గురించి చదివారు. మీరు 2007 క్వశ్చన్ పేపర్ చూస్తే మీకు భగత్ సింగ్ మీద క్వశ్చన్ కనపడుతుంది. జిఎస్ 2007 జిఎస్ చూస్తే మీరు భగత్ సింగ్ మీద క్వశ్చన్ కనపడుతుంది. ఎగ్జామ్ కరెక్ట్గా 2 నెలల ముందు ఆయన మీద చాలా ఆర్టికల్స్ ఫ్రంట్ లైన్లో కవర్ పేజ్ ఆర్టికల్ వచ్చింది. అలానే గమనిస్తే చంద్రగిరి కోటలో 2016లో విజయనగర సామ్రాజ్యం గురించి, కృష్ణదేవరాయల పరిపాలన గురించి 365 సంవత్సరాల సెలబ్రేషన్ జరిగాయి, సంబరాలు జరిగాయి. 365 years సెలబ్రేషన్ జరిగాయి. కృష్ణదేవరాయల గురించి ఖచ్చితంగా 2016లో క్వశ్చన్ వచ్చిందని అర్థమవుతుంది. అయితే కృష్ణదేవరాయల నుంచి ఏ క్వశ్చన్ వస్తుంది అది పూర్తిగా చదువుకోవాలి. క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే కృష్ణదేవరాయలు తాను భాషా ప్రవీణుడే కాదు, సకల కళా కోవిదుడే కాదు, చాలామంది మంచి కవులు కూడా ఆయన పోషించాడు, స్వతహాగా ఆయన కూడా గొప్ప కవి, అనేక భాషలకు ఆయన నాంది పలికాడు అనే క్వశ్చన్ వచ్చింది. ఓకే, సో క్వశ్చన్ పేపర్ ప్రిడిక్షన్ అనేది. ఇంకొకటి 2006లో అనుకుంటా మన్మోహన్ సింగ్ గారు బ్రిటిష్ పార్లమెంట్కి వెళ్ళి మాట్లాడారు. అప్పుడు ఆయన ప్రధానమంత్రి. ఆయన బ్రిటిష్ పార్లమెంట్లో ఒక మాట అంటారు, బ్రిటిష్ వాళ్ళ పరిపాలన భారతదేశానికి మంచి కూడా తీసుకొచ్చింది, రకరకాల సంస్కరణలు తీసుకొచ్చాయని. మన్మోహన్ సింగ్ గారు సేమ్ అదే క్వశ్చన్ జిఎస్ పేపర్లో దిగింది. బ్రిటిష్ రూల్ have not only brought adverse effects to India but also many positive effects. Discuss. అలానే 2006లో ఇండియా యుఎస్ న్యూక్లియర్ డీల్, భారత్కి అమెరికాకి అణు ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం గురించి ఆ సంవత్సరం 2006 ఎస్ఏ, జనరల్ ఎస్ఏ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్, ఇండియా యుఎస్ న్యూక్లియర్ డీల్ అని. అలానే 6 నెలల క్రితం కరెక్ట్గా హిందూ పేపర్లో 50 సంవత్సరాల హరిత విప్లవం, 50 years ఫర్ గ్రీన్ రెవల్యూషన్, ఎంఎస్ స్వామినాథన్ ఇంటర్వ్యూ వచ్చింది. అది చూడంగానే అసలు ఆ ఇంటర్వ్యూ చదివితే అర్థమవుతుంది. ఈ ఇంటర్వ్యూలో ఎస్ఏ వచ్చినా రాయొచ్చు, ఆన్సర్ వచ్చినా రాయొచ్చు అని. ఆ రోజు మార్నింగే ఎక్స్టెన్సివ్గా క్లాస్లో టాపిక్ డిస్కస్ చేశాం. అండ్ 2017 పొలిటికల్ సైన్స్ క్వశ్చన్ పేపర్లో మీరు చూస్తే పొలిటికల్ సైన్స్ పేపర్ 2లో పేపర్ 1 పార్ట్ బిలో గ్రీన్ రెవల్యూషన్ డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది. ఎస్ఏ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలానే మీరు గమనిస్తే 2016లో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నామ్ సమ్మిట్కి, నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ సమ్మిట్కి అటెండ్ అవ్వలేదు. చాలా న్యూస్ పేపర్స్లో మోడీ గారు అటెండ్ అవ్వకుండా హమీద్ అన్సారీ, అప్పట్లో వైస్ ప్రెసిడెంట్,
హమీద్ అన్సారీని పంపించారు అని చెప్పి చాలా వైడ్ డిబేట్ వచ్చింది. అందరు గెస్ట్ చేశారు దీని మీద క్వశ్చన్ వస్తుంది అని చెప్పి. దాని మీద ఎస్సే వచ్చింది. ఈజ్ నామ్ రెలవెంట్ ఇన్ ద మల్టీపోలార్ వరల్డ్? బహుళ ధ్రువ ప్రపంచంలో అలీనోద్యమం యొక్క ఆవశ్యకత ఏంటి అని చెప్పి ఎస్సే వచ్చింది. సో 100% క్వశ్చన్స్ కాకపోయినా ఒక 50% ఆఫ్ ద క్వశ్చన్స్ మనం గెస్ట్ చేయొచ్చు. అంతెందుకు 2017లో పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, రైట్ టు ప్రైవసీ, ఆంతరంగిక స్వేచ్ఛ, వ్యక్తిగత స్వేచ్ఛ, దాని మీద జడ్జ్మెంట్ వచ్చింది. మీరు జిఎస్ పేపర్లో చూడండి, జడ్జిమెంట్ వచ్చిన నెలన్నరకి జిఎస్ ఎగ్జామ్ జరిగింది, మెయిన్స్. రైట్ టు ప్రైవసీ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్ అనే క్వశ్చన్ వచ్చింది. సో దేర్ ఇస్ ఎ ప్రిడిక్టబిలిటీ, దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ ప్రిడిక్టింగ్ సమ్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఇన్ ద ఎగ్జామ్. అన్ని క్వశ్చన్స్ ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు, ఖచ్చితంగా అన్నీ ఎవరు చేయలేరు, కానీ దెర్ ఇస్ ఎ ఛాన్స్. ఉదాహరణకి ఇయర్ ట్రెండ్ చూద్దాం. ఇయర్ ట్రెండ్లో క్రిప్టో కరెన్సీ చాలా బాగుంది. బ్లాక్ చైన్ టెక్నాలజీ ఫాలో అవని క్రిప్టో కరెన్సీ ఏంటి? ఇథెరియం. అంటే అన్ని రకాల క్రిప్టో కరెన్సీస్ బ్లాక్ చైన్ ఫాలో అవుతుంది. మీకు బిట్ కాయిన్ ఉంది, లిట్ కాయిన్ ఉంది, ఇవన్నీ. సో ఇవన్నీ చెక్ చేయాలి. అదేవిధంగా ఆదిత్య L1 లాగ్రేంజ్ పాయింట్, గ్రావిటేషనల్ వేవ్స్, సాసెక్ ఐఆర్లో, సౌత్ ఏషియన్ సబ్ రీజనల్ ఎకనామిక్ కోఆపరేషన్. సో కొన్ని క్వశ్చన్స్ మనం చూస్తే ఇవి ఖచ్చితంగా ఒక 500-600 టాపిక్స్ కొన్ని ప్రిపేర్ అవుతాయి, కనీసం 20 టాపిక్స్. అదే విన్నింగ్ ఎడ్జ్ అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ టెక్నిక్ ఆఫ్ ద ఎగ్జామ్. మీకు ఈ టెక్నిక్ ఎలా వస్తుంది? ఓల్డ్ 10 years పేపర్స్ చూస్తే ఆ టాపిక్ ఐఏలో ఎందుకు అడిగాడు అంటే ఎప్పుడో కనెక్షన్ ఉంటుంది దానికి. ఆ టాపిక్ ఐఏలో ఎందుకు అడిగాడు అంటే దేర్ విల్ బి సమ్ కనెక్షన్ సమ్వేర్ సమ్హౌ. సో దాన్ని గెస్ చేస్తూ చదవటం. స్టాటిక్ సిలబస్ చదవాలి, బేసిక్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి, అవి నేర్చుకుంటూ దీన్ని కనెక్ట్ చేయగలగాలి. ఆటోమేటిక్గా మీకు సక్సెస్ వస్తుంది. సో ఫస్ట్ ఈజ్ ఫోకస్ అండ్ హార్డ్ వర్క్, సెకండ్ ఈజ్ టెక్నిక్ అండ్ స్మార్ట్ వర్క్. రెండో సిద్ధాంతం ఏంటి? టెక్నిక్ స్మార్ట్ వర్క్. అంటే సిలబస్ అనేది ఓషన్ లాంటిది, దానిలో ఇయర్ ఏ క్వశ్చన్స్ రావచ్చు, మనం ఎలా చదవాలి, అది స్మార్ట్ వర్క్. మూడోది టైం మేనేజ్మెంట్. ఇప్పుడు బీటెక్ చదవడానికి 4 ఏళ్ళు పట్టింది, బీఏ చదవడానికి 3 ఏళ్ళు పట్టింది. సివిల్స్ అనే ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ టఫ్ అని చెప్పను, కానీ ఇట్ నీడ్స్ ప్రిపరేషన్. అలాంటి ఎగ్జాము 1 yearలో కొట్టాలి అని చాలామంది వస్తారు. ఈ 1-2 yearsలో ఎగ్జామ్ కొట్టాలి అంటే టైం చాలా మేనేజ్ చేయాలి. అది ఎలా మేనేజ్ చేయాలి? మీకు 2-3 ఎగ్జామ్. అసలు ఎందుకు చాలామంది సివిల్ సర్వీసెస్ ఫీల్డ్లోకి వచ్చి సక్సెస్ అవ్వలేరు? చాలామంది ఫీల్డ్లోకి వచ్చి ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారు మీకు చెప్తాను. ఎగ్జామ్ చుట్టూ తిరుగుతారు, యాక్చువల్లీ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వరు. ఎగ్జామ్ చుట్టూ తిరుగుతుంటారు, యాక్చువల్లీ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వరు. ఏ సబ్జెక్ట్ ఎక్కడ చదవాలి, ఏ టెక్స్ట్ బుక్ బాగుంటుంది, ఏ కోచింగ్ సెంటర్ బాగుంటుంది, ఢిల్లీ బాగుంటుందా, హైదరాబాద్ బాగుంటుందా, ఇవన్నీ ఎక్కువ ఆలోచిస్తారు, కానీ ఎగ్జామ్కి యాక్చువల్గా ప్రిపేర్ అవ్వరు. అదే ప్రాబ్లం. 2, ప్రయారిటైజింగ్ ద టైం. సో అన్ఇంపార్టెంట్ థింగ్స్, ఇంపార్టెంట్ థింగ్స్ అని 2 ఉంటాయి. ఉదాహరణకి మన బట్టల సెలెక్షన్. సివిల్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక 4 గంటలు బర్త్డే వచ్చిందని చెప్పి షాప్కి వెళ్ళి కూర్చుంటే 2 డ్రెస్సులు కొనడానికి ఆ 4 hours మనం ఎంత నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు, ఆ నాలెడ్జ్ ఆ క్వశ్చన్స్ ఎగ్జామ్లో వస్తేనే కాదు, దానివల్ల మనకి ఎంత కాన్ఫిడెన్స్ వస్తుంది, మన మీద మన నమ్మకం ఎంత పెరుగుద్ది. అలానే ఫోన్, వాట్సాప్, ఫేస్బుక్. మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే 10 years బ్యాక్ ప్రిపేర్ అవ్వడానికి ఇప్పటికీ హార్డ్ వర్కింగ్ నేచర్ తగ్గింది, స్టెబిలిటీ తగ్గిపోయింది అనమాట. ఒక 2 hours కూడా కంటిన్యూస్గా చదవలేరు. మేజర్ రీజన్ ఏంటంటే డీవియేషన్స్. మైండ్ స్టేబుల్గా ఉండట్లేదు. ఒక 2 hours చదివాక ఖచ్చితంగా బ్రేక్ తీసుకోవాలి, 2 hours చదివాక ఖచ్చితంగా బ్రేక్ తీసుకోవాలి. అలా లాంగ్ బ్రేక్ 5 minutes 10 minutes కాదు, 2 hours చదవటం. ఉదాహరణకి మార్నింగ్ 8:30 కూర్చున్నారనుకోండి, మధ్యలో 12కి లంచ్ బ్రేక్, 12 to 3 లంచ్ తీసుకుంటే మళ్ళీ 1 hour రెస్ట్ తీసుకుని మళ్ళీ చదివితే 2 hours చదువుతారు. ఇండియాలో ఈరోజు మనకన్నా బెస్ట్గా ఎవరు చదివారు? ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ప్రకారం ఎవరు బాగా చదివితే వాళ్ళకే ర్యాంక్ రావాలి. అది మీరు చదివినా, నేను చదివినా, ఇంకొకరు చదివినా, మనకంటే ఎవరైతే ఎక్కువ హార్డ్ వర్క్ చేశారో వాళ్ళకి ఖచ్చితంగా ర్యాంక్ రావాలి. సో ఎవరు హార్డ్ వర్క్ చేస్తే వాళ్ళకి రావాలి. సో అందరికంటే మనం ఎక్కువ హార్డ్ వర్క్ చేయగలగాలి. ఇది. తర్వాత పండగలు.
దసరా, దీపావళి, సంక్రాంతి, ఉగాది, న్యూ ఇయర్స్ డే, బర్త్డే, ఇలా నెలకి యావరేజ్ ఒక పండుగ. పండగకి ముందు 2 రోజులు, పండగ అయిపోయిన తర్వాత 4 రోజులు. చదువు మొదలెట్టాక వెంటనే చదువు బ్రెయిన్లోకి వెళ్ళదు. సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో ఒక వారం రోజులు బ్రేక్ వస్తే 1 నెల రోజులు వెనక్కి వెళ్ళిపోతాం. ఒక 1 వీక్ బ్రేక్ వస్తే 1 మంత్ వెనక్కి వెళ్ళిపోతాం ప్రిపరేషన్లో. మేజర్గా అదే ప్రాబ్లం. రోజుకి ఎప్పుడైనా 1 గంట రెస్ట్ తీసుకోవచ్చు, లేదా మనకి ఇష్టమైన హాబీ డెవలప్ చేసుకోవచ్చు. 1 గంట రెస్ట్ తీసుకోవచ్చు, మనకి ఇష్టమైన హాబీ డెవలప్ చేసుకోవచ్చు. కాకపోతే ఒక 1 వీక్ 10 డేస్ నెలకి బ్రేక్ తీసుకుంటే ఒక 1 ఇయర్ వెనక్కి వెళ్ళిపోతాం. ప్రతి నెల 1 వీక్ బ్రేక్ తీసుకుంటే 1 నెల రోజులు వెనక్కి వెళ్ళిపోతాం. చాలా దారుణమైన అంశం అనమాట. మనకంటే ఎక్కువ కష్టపడే వాళ్ళు చదువుతూనే ఉంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్ కదా, ఇది అకాడమిక్ ఎగ్జామ్ కాదు. డిగ్రీ పరీక్ష రాస్తే పాస్ అయిపోవడానికి అకాడమిక్ ఎగ్జామ్ కాదు, కాంపిటేటివ్ ఎగ్జామ్. కాబట్టి ఖచ్చితంగా టైం మేనేజ్మెంట్, ప్రయారిటైజేషన్ చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. వాటికి ఖచ్చితంగా టైం ఇవ్వాలి. కానీ అన్ఇంపార్టెంట్ థింగ్స్ అంటే ఎక్కువసేపు గంటలు ఫోన్ మాట్లాడటం, లేకపోతే వారానికి ఒక మూవీ, ఎప్పుడైనా మూవీ చూడొచ్చు, కానీ వారానికి ఒక మూవీ, ఖచ్చితంగా 2 రోజులకు ఒక మూవీ, రిలీజ్ అయిన ప్రతి మూవీ, సాయంత్రం పూట బయటకు వెళ్తే ఫ్రెండ్స్తో 3 అవర్స్ వేస్ట్ చేయటం, ఇవి తగ్గిస్తే బెటర్. మినిమం 8 to 10 అవర్స్ ఫోకస్ ప్రిపరేషన్ ఉండాలి. మేజర్గా చదవటం బట్టి అని కాదు, అది బట్టి కూడా కాదు, కాన్సెప్చువల్ క్లారిటీ. చాలా కాన్సెప్ట్స్కి క్లారిటీ కావాలంటే మనం దానిపైన థింక్ చేయాలి. మన బ్రెయిన్ మనం థింక్ చేసే టైమే ఇవ్వనప్పుడు వేస్ట్. అంటే ఒక సబ్జెక్ట్ లాగా చదివితే అది అవ్వదు. థింకింగ్ టైం ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ డిమానిటైజేషన్ జరిగింది, అసలు డిమానిటైజేషన్ వల్ల కష్టాలేంటి, లాభాలేంటి, లేదా మోడీ గారు చైనాకి వెళ్ళారు, ఇండియా చైనా రిలేషన్స్ ఎలా ఉన్నాయి, లేదా నార్త్ కొరియా సౌత్ కొరియా మధ్య టాక్స్ జరిగాయి, వాళ్ళిద్దరూ వాళ్ళ టాక్స్ చర్చించుకున్నారు, ఎలా చర్చించుకున్నారు. అలానే పాకిస్తాన్, అసలు కాశ్మీర్ విషయానికి సొల్యూషన్ ఉందా. సో మీరు మెయిన్స్ ఇంటర్వ్యూ కూడా పాస్ అవ్వాలంటే మీకు అనలిటికల్ క్యాపబిలిటీ పెరగాలి, విశ్లేషణ పెరగాలి. విశ్లేషణ పెరగాలంటే బ్రెయిన్ స్టేబుల్గా ఉండాలి, మైండ్ స్టేబుల్గా ఉండాలి. ఆ తర్వాత ఇంకొక టైం వేస్ట్, ఇంట్లో కష్టాలు, ఇంట్లోంచి ఫోన్ వస్తాయి, ఏదో ఒక విషయం చెప్తారు, అలా ఉందనో, ఆ సమస్య ఉందనో, ఈ సమస్య ఉందనో, లేదా ఫైనాన్షియల్ క్రైసిస్ ఉందనో, ఏదో ఒకటి చెప్తారు. చాలామంది యాక్టివ్గా ఉండే పిల్లలు డల్ అయిపోతారు అనమాట. ఏమైందని అడిగితే మా ఇంట్లో ఈ సమస్య ఉందండి అంటారు. సో పక్కన భూకంపం వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా డివేట్ అసలు అవ్వకూడదు. అది మనిషికి కొంచెం కష్టమే. కానీ నేను చదివేటప్పుడు నేను ఫాలో అయిన ప్రిన్సిపల్, నాకు ఎక్కువ ఏదైనా టఫ్ అనిపిస్తే, ఎక్కువ బాధ అనిపిస్తే ఎక్కువ చదివేదాన్ని. ఆ రోజు చదువు తీసి పక్కన పెట్టి దాని గురించి ఆలోచించేదాన్ని కాదు. ఎక్కువ చదవాలి, ఎక్కువ వర్క్ చేయాలి. మనిషి వర్క్లోనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సివిల్ సర్వీసెస్ అలాంటి గోల్ పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మనకున్న కష్టాలు తలుచుకుంటే టైం వేస్ట్ చేసే కన్నా వాటినే మనకున్న ఒక స్టెప్స్ లాగా, మనకున్న ఒక మెట్లు లాగా తయారు చేస్తే మాత్రం మీరు సక్సెస్ అనేది ఈజీగా వస్తుంది. అదే టైం మేనేజ్మెంట్. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకటి క్వశ్చన్ వస్తూ ఉంటుంది అన్నమాట, మనకే ఎందుకు కష్టం వచ్చింది, మనకే ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం లేకపోతే అంత టఫ్నెస్ కూడా మన లైఫ్ అలవాటు పడదు. మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చాయంటే మనం రియల్గా వర్తీ పీపుల్ అని లెక్క. మనం దాన్ని తట్టుకోగలం కాబట్టి మనకి ఎక్కువ ఛాలెంజెస్ వస్తాయి. టేక్ ఇట్ ఇన్ దట్ వే. ఆ ఉద్దేశంతో ఛాలెంజెస్ తీసుకోండి, పక్కా కొడతారు. లైఫ్లో సివిల్స్ అనే కాదు, ఏ సక్సెస్ అయినా మీకు వచ్చు, ఏ సక్సెస్ అయినా వచ్చిందనమాట. సో ఛాలెంజ్ అనేది వస్తూనే ఉంటుంది, దాన్ని యాక్సెప్ట్ చేయగలగాలి. యాక్సెప్ట్ చేస్తూ డిబేట్ అవ్వకూడదు. అది. సో టైం మేనేజ్మెంట్. ఫస్ట్ ఈజ్ ఫోకస్ అండ్ హార్డ్ వర్క్. సెకండ్ ఈజ్ స్మార్ట్ వర్క్, టెక్నిక్ ఆఫ్ ద ఎగ్జామ్. థర్డ్ ఈజ్ టైం మేనేజ్మెంట్ అండ్ ప్రయారిటైజింగ్ ద థింగ్స్. ఎప్పుడు కూడా ఏది ఇంపార్టెంట్, ఏది అన్ఇంపార్టెంట్ అని ప్రయారిటైజ్ చేయాలి. ఆ తర్వాత నేను బాగా గమనించింది ఈ మధ్య స్టూడెంట్స్లో, ఎవరు ఏం చెప్పినా స్కెప్టికల్, పాజిటివ్ యాటిట్యూడ్ తగ్గటం. జీవితంలో కనీసం ఒక్క టీచర్ అన్నా గట్టిగా నమ్మండి, బ్లైండ్గా చెప్పింది ఫాలో అవ్వండి. ఒక్క టీచర్ అన్నా. ఇయర్ అక్షయ్ అని ఒక అబ్బాయికి ర్యాంక్ వచ్చింది, తనది వరంగల్. నేను ఒక మాట చెప్పాను, ఖచ్చితంగా అది ఎవరు ఫాలో అవ్వరు. ఎగ్జామ్ ముందు రోజు కూడా, మెయిన్స్ ఎగ్జామ్ ముందు రోజు, రేపు పొద్దున ఎగ్జామ్ అనగా ఈ రోజు కూడా అబ్బాయి చేత టెస్ట్ రాపించాను. ఒక మాట చెప్పాను, రోజు టెస్ట్ రాస్తే
నువ్వు సివిల్స్ గ్యారంటీ పాస్ అవుతావు. పాస్ అయ్యే స్కోప్ ఎక్కువ ఉంటుంది. రోజు టెస్ట్ రాస్తే సివిల్స్ గ్యారంటీ పాస్ అవుతావు, నీకు పాస్ అయ్యే స్కోప్ ఎక్కువ ఉంటుందండి. జనరల్గా రేపు ఫైనల్ ఎగ్జామ్కి వెళ్తే ఈ రోజు కూర్చొని ఎవరు ఎగ్జామ్ రాయరు, మోడల్ ఎగ్జామ్. కానీ అలా రాస్తే ఏమవుతుందంటే పెన్ను ఫాస్ట్గా వెళ్తుంది, ఫ్లో ఫాస్ట్గా వెళ్తుంది. అబ్బాయి రాశాడు, అందుకే ర్యాంక్ వచ్చింది. ఎవరైతే ఎక్కువ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ర్యాంక్ వస్తుంది. నాకు తెలిసి రైటింగ్ బాగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ర్యాంక్ రాకుండా లేదు. రోజుకి కనీసం 3 గంటలు రాయాలి. ఫిలిమ్స్ ప్రిపేర్ అవుతే రోజుకి ఒక మోడల్ పేపర్ చేయాలి, ఓల్డ్ పేపర్స్ అని చేయాలి. అప్పుడే మీకు అసలు ఎగ్జామ్ ఎలా సాల్వ్ చేయాలని తెలుస్తుంది. ప్రాక్టీస్ అండ్ రివిజన్ కీ టు సక్సెస్. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగుంటుంది. మీకు డౌట్ రావచ్చు, ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఏం చదివితే ప్రాక్టీస్ అవుద్ది, అసలు ఈ రైటింగ్ ప్రాక్టీస్ అంటే ఏంటి అని. న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ చదివారు. ఉదాహరణకి ఇరాన్ పీస్ డీల్ అనుకోవచ్చు. దాని మీద మీరు ఒక ఆర్టికల్ చదివితే మీ అభిప్రాయం ఏంటో ఒక పారాగ్రాఫ్ రాయండి. అన్ని న్యూస్ పేపర్స్కి లెటర్స్ టు ద ఎడిటర్, న్యూస్ పేపర్కి లెటర్స్ రాస్తారు కదా, ఒక్కొక్క పారా ఉంటుంది. వాళ్ళు చాలా అద్భుతంగా పారాని నిర్మిస్తారు. ఎలా ఇంట్రడక్షన్ రాయాలి, ఎలా కంక్లూజన్ రాయాలి, ఈ పారాగ్రాఫ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు అక్కడి నుంచి నేర్చుకోండి. వీలైతే రోజుకు 2 పేపర్లకు లెటర్స్ రాయండి. వాళ్ళు పబ్లిష్ చేసినా చేయకపోయినా మీకు ఆ ప్రాక్టీస్ అనేది వచ్చేస్తుంది. మనం రాసే ఆన్సర్లు కూడా లెటర్లానే ఉంటాయి, అంటే అంత సైజులోనే ఉంటాయి. మీకు మంచి లాంగ్వేజ్ అలవాటు అవుతుంది. ఇంగ్లీష్ టఫ్ అనుకునే వాళ్ళు ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్స్ డిక్షనరీ తీసుకుని అది రాయటం ట్రై చేయండి. ఆ డిక్షనరీలో మీనింగ్స్ ఒక బుక్ పెట్టుకుని మీనింగ్స్ బుక్ అని పెట్టుకుని మీనింగ్స్ రాసుకోండి. 1 year కనుక అలా చేస్తే, నేను కూడా అలానే చేశాను. 1 year కనుక అలా చేస్తే భాషలో చాలా ప్రావీణ్యం వస్తుంది. 2014లో 66th ర్యాంకర్ కృష్ణతేజ అని ఉన్నారు. తను ఒక సపరేట్ బుక్ సెంటెన్సెస్ రాయడానికి పెట్టారు. సెంటెన్సెస్ రాయటం అంటే మంచి సెంటెన్సెస్ కనిపించినాయి అనుకోండి, ఖచ్చితంగా అది నోట్ చేసి పెట్టుకోవాలి. మంచి సెంటెన్స్ ఉంటే రాసి పెట్టుకోవాలి. మీరు ఆటోమేటిక్గా ఆ సెంటెన్సెస్ ఎక్కువ వాడతారు. ఎగ్జాంపుల్, ఒక 2 days బ్యాక్ హిందూ పేపర్లో ఇండియా చైనా సంబంధాల గురించి సుహాసిని హైదర్ ఆర్టికల్ రాశారు. ఆర్టికల్ ఒక మాట అన్నారు, జవహర్లాల్ నెహ్రూ టోల్డ్ ద ఛాలెంజెస్ ఇన్ ఇండియా చైనా రిలేషన్స్ రన్ అక్రాస్ ద స్పైన్ ఆఫ్ ఏషియా అని. భారత్ చైనా సంబంధాల యొక్క సవాళ్ళు ఆసియాలో సవాళ్ళు ఎక్కువ ఉంటే ఆసియాలో ఆసియా యొక్క సంబంధాల్లో వెన్నెముకే దెబ్బతీస్తాయని. వెన్నెముక బలంగా ఉంటే మనిషి బలంగా ఉంటాడు. భారత్ చైనా సంబంధాలు ఆసియాకే వెన్నెముక వంటివి అని జవహర్లాల్ నెహ్రూ గారు ఎప్పుడూ అన్నారు. సో మీరు అది రాసేటప్పుడు ఇంట్రడక్షన్ రాయాలన్నమాట. అలా మీరు ఒక బుక్ పెట్టుకుని మంచి వాక్యాలన్నీ రాసి పెట్టుకుంటే చాలా అద్భుతంగా ఆన్సర్లు రాయొచ్చు. సో రోజుకు 3 గంటల రైటింగ్ ప్రాక్టీస్, ఇంగ్లీష్ డిక్షనరీ, వాక్యాలు రాసి పెట్టుకోవడం చేస్తే ఆటోమేటిక్గా 1 yearలో మీకు సిస్టమ్ అలవాటు అయిపోతుంది. ఆ తర్వాత కన్సిస్టెన్సీ అంటే ఏంటంటే కమ్ వాట్ మే వీ హ్యావ్ టు విన్. ఎలాంటి పరిస్థితి వచ్చినా మనం విన్ అవ్వాలి ఎగ్జామ్లో. దానికి కన్సిస్టెన్సీ చాలా అవసరం. కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందంటే, ఉదాహరణకి లాస్ట్ ఇయర్ 3rd ర్యాంక్ ఉన్నారు రోణంకి గోపాలకృష్ణ. తను ఒకరోజు మార్నింగ్ 6 o'clock నాకు ఆ రోజు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, మేధో సంపత్తి హక్కుల గురించి ఆర్టికల్ రాయమని చెప్పాను. పొద్దున 6 గంటలకు కూర్చున్నాడు. సాయంత్రం 6 గంటలకి వేరే పని మీద అటు వెళ్ళాను, మళ్ళీ మా ఇంటి దగ్గరికి. అక్కడే కూర్చొని రాస్తున్నారు. మధ్యలో 1-2 సార్లు వేసారేమో, కానీ రాస్తూనే ఉన్నారు. మన లక్ష్యం కోసం అలా అబ్బాయి ఎన్ని 100 రాశాడో నాకే రాస్తూనే ఉంటాడు. సో మనం ఒక లక్ష్యం అనుకుంటే దానివైపు కన్సిస్టెంట్గా వర్క్ చేయాలి. స్థిరత్వం చాలా ఉండాలి. అలా ఈరోజు బాగా చదివి రేపు టెన్షన్ పడిపోయి ఎల్లుండి మనకు వచ్చిందో రాదో డౌటు. ఇయర్ ఫస్ట్ ర్యాంక్ అని చూడండి అనుదీప్. తను 5 years నుంచి కన్సిస్టెంట్గా సివిల్స్ అనే దానిలోనే ఉన్నారు.
సివిల్స్ అనే గోల్ మాత్రమే పెట్టుకున్నారు. సో అది చాలా ఇంపార్టెంట్. సో అనుకుని మళ్ళీ భయపడి మళ్ళీ టెన్షన్ పడి మళ్ళీ 2 నెలల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసి అది బ్యాడ్. అలా చేయకూడదు. సో వాట్ యూ నీడ్ ఈస్ కన్సిస్టెంట్ ప్రిపరేషన్. సో ఫస్ట్ థింగ్ ఈజ్ హార్డ్ వర్క్, focus. Second thing is smart work. Third thing is time management, prioritization. Fourth thing is at least believe in some material and a teacher. Fifth thing is consistency and patience. ఇవి బేసికల్గా సివిల్స్ ప్రిపేర్ అవ్వడానికి ఉన్న లక్షణాలు, ఉండాల్సిన లక్షణాలు. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. సంవత్సరానికి 8 లక్షల మంది అప్లై చేసి 4 లక్షల మంది రాసి 1000 మంది మాత్రమే ఎందుకు పాస్ అవుతారంటే ఈ రోజుల్లో యూత్లో చాలా రేర్గా ఈ ఫీచర్స్ కనపడతాయి. ఇప్పుడు నేను చెప్పిన ఫీచర్స్ అన్నీ ఈ రోజుల్లో యూత్లో చాలా రేర్గా ఉంటాయి. ఒక 2 ఇయర్స్ పాటు ఒకే లక్ష్యం డీవియేట్ అవ్వకుండా కొంచెం ఫోన్లు వాట్సాప్లు పక్కన పెట్టి ఎక్కువ సెలబ్రేషన్స్ లేకుండా స్టేబుల్గా ఫోకస్గా టైం మేనేజ్మెంట్ చేస్తూ హార్డ్ వర్క్ నమ్ముకుని సక్సెస్ కాలేకపోయినా మనం గట్టిగా వచ్చే సంవత్సరం కూడా ట్రై చేద్దాం అని అంత సంకల్పంతో ఉండేవాళ్ళు ఎంతమంది ఉంటారు? చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళే పాస్ అవుతారు. ఖచ్చితంగా మీరు ఇంకో క్వశ్చన్ అడగవచ్చు, ఈ ఇయర్ పలానా వ్యక్తి పాస్ అవుతాడని మీకు తెలుస్తుందా, లేదా పలానా వ్యక్తి ఎలా పాస్ అవుతారు? మీకు ఇక్కడ ఒక ఫ్యాక్ట్ చెప్తాను. 2016 రిజల్ట్స్లో దాదాపు 180 మంది ఐఆర్ఎస్ ట్రైనింగ్కి వెళ్ళారు, ఐఆర్ఎస్ ఐటీ ట్రైనింగ్. దానిలో 100 మంది మళ్ళీ ఎగ్జామ్ రాశారు. ఈ ఎగ్జామ్ అనేది 3 స్టెప్స్: ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ఓకే, నువ్వు ఒకసారి ఐఆర్ఎస్ పాస్ అయినా ఐపీఎస్ పాస్ అయినా మళ్ళీ ఐఏఎస్ కోసం ఎగ్జామ్ రాస్తే మళ్ళీ ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ మళ్ళీ కంప్లీట్ అవ్వాలి. 100 మంది ఎగ్జామ్ రాస్తే దాదాపు 80 మంది ఐఆర్ఎస్ ఐటీ వాళ్ళు ఈసారి ఇంటర్వ్యూకి వెళ్ళారు. అంటే ఈ ఎగ్జామ్లో కాస్త ప్రిడిక్టబిలిటీ ఉంది కదా. ఇదో విషయం ఖచ్చితంగా మీరు అందరికి తెలియాలి. ఐఆర్ఎస్ ఐటీ పాస్ అయిన వాళ్ళు ఈ సంవత్సరం 100 మంది ఎగ్జామ్ రాస్తే 80 మంది మళ్ళీ ఇంటర్వ్యూ దాకా వెళ్ళారు. అంటే వాళ్ళలో కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి, వాళ్ళలో కొన్ని లక్షణాలు ఉన్నాయి. నేను చెప్పిన లక్షణాలు చాలా ఇంపార్టెంట్. ఏదో ఫ్లూక్లో ఐఏఎస్ అయిపోయాం, రోజుకు 1 గంట చదివాం, ఫుల్ ఎంజాయ్ చేసాం, నేను ఐఏఎస్ అయిపోయాను, 3 స్టెప్పులు అలా ఎవరు పాస్ కాలేదు. ఖచ్చితంగా హార్డ్ వర్క్ కావాలి, ఖచ్చితంగా స్మార్ట్ వర్క్ కావాలి, ఖచ్చితంగా ఫోకస్ కావాలి, ఖచ్చితంగా కన్సిస్టెన్సీ కావాలి, ఖచ్చితంగా స్టేబుల్ మైండ్ ఉండాలి, ఇంబ్యాలెన్స్గా ఉండకూడదు. ఈ ఉన్నోళ్ళు ఈరోజు కాకపోతే నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ ఆ కలర్ కనపడుతూ ఉంటుంది అన్నమాట. అలా చేయగలిగితే మాత్రం ఎవరైనా సివిల్స్ పాస్ అవుతారు. ఒకవేళ ఇన్కేస్ ఇన్ని చేసినా సివిల్స్ పాస్ కాకపోతే ఖచ్చితంగా లైఫ్లో సివిల్స్ కన్నా గొప్ప స్థాయిలోనే స్థిరపడతారు. ఎందుకంటే ఈ లక్షణాలు సక్సెస్ లక్షణాలు. ఇది సివిల్ సర్వీసెస్ అభ్యర్థికి ఉండాల్సిన బేసిక్ క్వాలిటీస్. ఇది కాకుండా అసలు ఎగ్జామ్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి? యూపీఎస్సీకి ఉన్న గ్రేటెస్ట్ బెనిఫిట్ ఏంటంటే ఇట్ మెయింటైన్స్ ఎ క్యాలెండర్. అదొక క్యాలెండర్ అనేది మెయింటైన్ చేస్తుంది. ఎగ్జామ్కి ఒక క్యాలెండర్ మెయింటైన్ చేస్తుంది. మే ఎండింగ్లో కానీ జూన్ ఫస్ట్ వీక్లో కానీ ప్రిలిమినరీ ఎగ్జామ్ జరుగుతుంది, అక్టోబర్లో మెయిన్స్ జరుగుతుంది, మార్చ్ ఏప్రిల్లో ఇంటర్వ్యూస్ జరుగుతాయి, మే ఎండింగ్లో కానీ జూన్ ఫస్ట్ వీక్లో కానీ ప్రిలిమ్స్ జరుగుతుంది, అక్టోబర్లో మెయిన్స్ జరుగుతుంది, మార్చ్ ఏప్రిల్లో ఇంటర్వ్యూ జరుగుతాయి, ఏప్రిల్ లాస్ట్ వీక్ మే ఫస్ట్ వీక్లో రిజల్ట్స్ వస్తాయి. ఖచ్చితంగా క్యాలెండర్ ఫాలో అవుతుంది. నా 12 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో ఈ క్యాలెండర్ అంటే వాళ్ళు ముందే చెప్తారు డిసెంబర్లో జరిగిద్దా కొన్ని. బేసిక్గా యూపీఎస్సీ ఇచ్చిన క్యాలెండర్ ఎప్పుడు తప్పలేదు. వన్ ఈజ్ ప్రిడిక్టబిలిటీ ఆఫ్ ద క్యాలెండర్. సెకండ్ థింగ్, ప్రిలిమినరీ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్గా ఉంటుంది. అంటే
ఓఎంఆర్ షీట్లో మనం మార్క్ చేయాలి, సున్నాలు చుట్టాలి బ్లాక్ పెన్తో. మార్నింగ్ జిఎస్ పేపర్ ఉంటుంది, ఈవినింగ్ సీసాట్ పేపర్ ఉంటుంది. 100 క్వశ్చన్స్ ఉంటాయి జిఎస్లో. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్, 1/3 నెగిటివ్ మార్క్. జిఎస్లో పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, బేసిక్ సైన్స్ ఇవన్నీ ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది తప్ప ఆన్సర్కి. ఆన్సర్ దిద్దకపోతే నెగిటివ్ అవ్వదు, తప్ప ఆన్సర్ రాస్తే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ 105, 200కి 105 జనరల్ కట్ ఆఫ్. సీసాట్ అని మధ్యాహ్నం పేపర్ ఉంటుంది. సీసాట్ అనేది క్వాలిఫైయింగ్. 200కి 33% మార్క్స్ రావాలి, 33% మార్క్స్ రావాలి. చిన్న అర్థమెటిక్స్, న్యూమరసీ, ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్. చాలామంది తెలుగు మీడియం వాళ్ళు సీసాట్ అంటే భయం అంటారు. ఇప్పటి నుంచి రోజుకి, వీక్కి ఒక పేపర్ ప్రాక్టీస్ చేస్తే, వారానికి ఒక పేపర్ ప్రాక్టీస్ చేస్తే సీసాట్ కొట్టడం చాలా ఈజీ. సీసాట్ ప్రాక్టీస్ చేయడం చాలా ఈజీ. అది జిఎస్ ఆబ్జెక్టివ్ టైప్. మెయిన్స్ ఫిలిమ్స్లో వచ్చి 4 లక్షల మంది రాస్తే దాదాపు 12,000 మంది మెయిన్స్కి వెళ్తారు. అంటే 1:12 మెయిన్స్ రాస్తారు. ఒక పోస్ట్కి 12 మంది రాస్తారు. ప్రిలిమ్స్ మార్కులు ఫైనల్ స్కోర్లో కౌంట్ అవ్వవు. ప్రిలిమ్స్ మార్కులు ఫైనల్ స్కోర్లో కౌంట్ అవ్వవు. మెయిన్స్కి వెళ్తే మెయిన్స్లో ఫస్ట్ జనరల్ ఎస్ఏ పేపర్ ఉంటుంది, చాయిస్ ఉంటుంది. జనరల్ ఎస్ఏ పేపర్లో చాయిస్ ఉంటుంది. పైన 4 కింద 4 ఇస్తారు. 4గిట్లో 1, 4గిట్లో 1 రాయాలి. మెయిన్స్ ప్రతి పేపర్ 250 మార్కులు, 3 గంటల టైం ఉంటుంది. సో 2 ఎస్ఏలు రాయాలి. ఒక్కొక్క ఎస్ఏ 125 మార్కులు. ఎస్ఏ రైటింగ్ సడన్గా అక్కడికి వెళ్ళి రాయలేం. ముందు నుంచి వ్యాసాలు రాయాలి. ఎలా ఎస్ఏ నేర్చుకోవాలి. ఎస్ఏ రాయటం అనేది ఒక ఆర్ట్. మంచి కొటేషన్స్, మంచి ఎగ్జాంపుల్స్ ఇవన్నీ పెట్టి, నెహ్రూ స్పీచెస్, గాంధీ స్పీచెస్, గొప్ప గొప్ప రైటర్స్ సెంటెన్సెస్ అవన్నీ దృష్టిలో పెట్టుకుని మంచి డేటా కలెక్ట్ చేసి పెడితే అద్భుతమైన ఎస్ఏ రాయొచ్చు. ఎస్ఏ రైటింగ్ ప్రాక్టీస్ అనేది ముందు నుంచి చేయాలి. ఎగ్జామ్కి డైరెక్ట్గా నేను ఎస్ఏ రాస్తానంటే కుదరదు. ఎస్ఏ రాసేటప్పుడు ముందు ఒక సినాప్సిస్ రాసుకోవాలి. అది జనరల్ ఎస్ఏ 250 మార్క్స్. తర్వాత జిఎస్ 4 పేపర్స్ ఉంటాయి. GS1, GS2, GS3, GS4. GS1లో ఆర్ట్ అండ్ కల్చర్, మోడర్న్ ఇండియా, వరల్డ్ హిస్టరీ, జాగ్రఫీ, సోషల్ ఇష్యూస్ ఉంటాయి GS1లో. సో కొన్ని 10 మార్కుల క్వశ్చన్స్, కొన్ని 20 మార్కుల క్వశ్చన్స్ ఉంటాయి. 10 మార్కులు, 20 మార్కులు. అవి కొంచెం ప్రాక్టీస్ చేయాలి. ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ బుక్లెట్ లాగా ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన స్పేస్లో రాయాలి. క్వశ్చన్ కింద స్పేస్ ఇస్తాడు, క్వశ్చన్ కింద స్పేస్ ఇస్తాడు. క్వశ్చన్స్ తెలుగులో ఉండవు, ఇంగ్లీష్లో, హిందీలో ఉంటాయి. ఫిలిమ్స్లో, మెయిన్స్లో. తెలుగు మీడియం వాళ్ళు తెలుగులో రాసుకోవచ్చు ఆన్సర్లు. క్వశ్చన్ మాత్రం ఇంగ్లీష్లో అర్థం చేసుకోవాలి. సో ఇచ్చిన స్పేస్లో ఆన్సర్ చేయాలి. వర్డ్ లిమిట్ కొంచెం దగ్గరగా పాటించాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10 మార్కుల క్వశ్చన్ అనుకోండి, 130, 140 వర్డ్స్ రాయాలి. 25 మార్కుల క్వశ్చన్ అనుకోండి, 25 మార్కుల క్వశ్చన్ అంటే 300 వర్డ్స్, 20 మార్కుల క్వశ్చన్ అంటే 250 వర్డ్స్. అలా మీకు చిన్న స్పేస్ సరిపోతుంది. GS1. GS2లో పాలిటీ, గవర్నెన్స్, ఐఆర్ అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్. GS3లో ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్. GS4 ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్. ఎథిక్స్, ఇంటిగ్రిటీ, యాప్టిట్యూడ్. ఒక్కొక్క GS పేపర్ 250 మార్క్స్ ఉంటాయి. వీటికి ముందు నుంచే రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. కరెంట్ అఫైర్స్ యాడ్ చేసి రాయాలి. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే యూనిక్నెస్. మేజర్గా ప్రాబ్లం ఏంటంటే మూకీబాణిగా అందరూ ఒకటే ఆన్సర్ రాస్తారు. అలా కాకుండా మన ఆన్సర్ స్ట్రక్చర్, అంటే కంటెంట్ ఆల్మోస్ట్ అందరూ ఒకటే ఉంటుంది. మన స్ట్రక్చర్ మనం యూనిక్గా తయారు చేసుకోవాలంటే ముందు నుంచి ఆన్సర్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇయర్ 144th ర్యాంకర్ మాదిరి దాదాపు 2000 ఆన్సర్స్ ప్రాక్టీస్ చేసింది. ఎంత ఆన్సర్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఫైనల్ ఎగ్జామ్కి అంతా వస్తుంది. ఇప్పుడు ట్రెండ్ ఫ్లో చార్ట్స్, డయాగ్రామ్స్, పిక్టోరల్ రిప్రజెంటేషన్స్. అవి ఎక్కువ రాస్తే మార్క్స్ ఎక్కువ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2016 ఫస్ట్ పేపర్ GS1లో బుద్ధ స్తూప గురించి క్వశ్చన్ వచ్చింది. సో వెంటనే నేను ఒక స్తూప బొమ్మ వేసేసాను అనమాట 1 minute.
బొమ్మేసి అండా, హర్నిక, ఛత్ర ఇలా బుల్లెట్ రాస్తే ఎగ్జామ్లో ఇంప్రెస్ అవుతారు. ఫ్లో చార్ట్స్, డేటా, డయాగ్రామ్స్. చాలామంది సరిగ్గా కంక్లూజన్స్, ఇంటరాక్షన్స్ రాయరు. నేనేం చేశానంటే ఇంటరాక్షనే కొన్ని కోట్స్ రాసేసాను. ఉదాహరణకి పావర్టీ మీద ఆన్సర్ రాసినప్పుడు అమర్త్య సేన్ కోట్ రాశాను. అమర్త్య సేన్ అంటారు, పావర్టీ ఈజ్ నాట్ ల్యాక్ ఆఫ్ మనీ, ఇట్స్ అ ల్యాక్ ఆఫ్ క్యాపబిలిటీ టు యూజ్ ఫుల్ పొటెన్షియల్ యాజ్ హ్యూమన్ బీయింగ్. పేదరికం అంటే డబ్బులు లేకపోవడం కాదు, మనిషి యొక్క పూర్తి శక్తియుక్తుల్ని అమల్లోకి తెచ్చుకోకపోవడమే, వాడుకోకపోవడమే పేదరికం అని దాన్ని రాశాను అనమాట. అట్లా రాసి చివరిలో కనీసం ఒక లైన్ అయినా కంక్లూజన్ రాయాలి. ఆన్సర్ని బట్టి, క్వశ్చన్ని బట్టి పారాగ్రాఫ్లో రాయటమా, బుల్లెట్ పాయింట్స్ రాయటమా. ఖచ్చితంగా పారా డివిజన్ అయితే చేయాలి. ఒకటే ఫ్లో రాయకూడదు, పారాగా రాయాలి, లేదా బుల్లెట్ పాయింట్లో రాయాలి. క్వశ్చన్ బట్టి కొన్ని బుల్లెట్ పాయింట్స్ అంటే కొన్ని పాయింట్ లాగా, కొన్ని పారాస్ లాగా రాయాల్సి వస్తుంది అనమాట. ఇది జిఎస్ పేపర్స్. తర్వాత ఆప్షనల్. సివిల్ సర్వీసెస్లో ఎగ్జామ్లో ఒక ఆప్షన్ ఎంచుకోవాలి. ఆప్షన్లో 2 పేపర్స్, ఈచ్ పేపర్ క్యారీస్ 250 మార్క్స్. పొలిటికల్ సైన్స్, జాగ్రఫీ, ఆంథ్రోపాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, తెలుగు లిటరేచర్, ఇలా రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలంటే 2 విధాలు. ఒకటి, మనకి ఇంట్రెస్ట్ ఉండాలి చదివే దాని మీద. అంటే ఒక సబ్జెక్ట్తో మనం నెక్స్ట్ 2 years ఉండబోతున్నాం. సో దాని మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉండాలి. రెండోది, మంచి టీచర్ ఉండాలి. ఈ 2 ఉంటే ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత వీటిలన్నింటిలో మార్క్స్ కౌంట్ చూసి మన కేటగిరీ వైజ్ ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఆ ఇంటర్వ్యూ జనరల్గా 1:2.5. ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూ కాదు, పర్సనాలిటీ టెస్ట్. మన వ్యక్తిత్వాన్ని పరీక్షిస్తారు. పర్సనాలిటీ టెస్ట్ అనమాట, మన వ్యక్తిత్వాన్ని పరీక్షిస్తారు. దానిలో 5 మనల్ని ఇంటర్వ్యూ చేస్తారు. అందరూ చాలా సీనియర్స్ ఉంటారు. యాక్చువల్గా ఫ్యాక్చువల్ నాలెడ్జ్ కంటే కూడా మన ఎనలిటికల్ పవర్ ఎలా ఉంది, మన విశ్లేషణ శక్తి ఎలా ఉంది, మన నిర్ణయాధికారం ఎలా ఉంది, మన డెసిషన్ మేకింగ్ ఎలా ఉంది, మన స్థిరంగా ఉన్నామా, బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ ఉందా, మనలో అడ్మినిస్ట్రేటివ్ క్యాపబిలిటీస్ ఉన్నాయా, ఇవి చూస్తారు. వాళ్ళకి అవి నచ్చితే మాత్రం మంచి మార్క్స్ వేస్తారు. దానికి కూడా ఇప్పటి నుంచి కొంచెం ప్రిపేర్ అవ్వడం మంచిది. హాబీస్ కూడా డెవలప్ చేసుకోవాలి. ఏదో ఒక హాబీ డెవలప్ చేసుకోవాలి. మనకున్న ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, హాబీస్ అంటే మనకున్న పూర్తి వ్యక్తిత్వం బయటకు రావాలి. సో దానిలో కూడా పాస్ అవుతే 1000 మంది సెలెక్ట్ చేస్తారు. ఇదే మొత్తం ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. సో ఇప్పుడు మీకు ఇంకొక డౌట్ ఉంటుంది, అసలు దీనికి ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, కోచింగ్ అవసరమా, కోచింగ్ అవసరం లేదా, ఇదంతా. ఒకటి, బేసిక్గా ఎవరు చెప్పినా ఇది ఫ్యాక్ట్. మనం స్కూల్ టెక్స్ట్ బుక్స్లో కాన్సెప్ట్ బాగా చదివితే ఒక 30-40% ప్రిపరేషన్ అయిపోతుంది. ఎందుకు చాలామంది కోచింగ్లో ఇబ్బంది పడతారంటే స్కూలింగ్ సరిగ్గా ఉండకపోవడం వల్ల, టెక్స్ట్ బుక్స్ చదవకుండా బట్టి కొట్టడం వల్ల. చిన్నప్పుడు కాన్సెప్ట్స్ కనుక క్లారిటీగా ఉంటే మనకి సివిల్స్ ప్రిపరేషన్ చాలా ఈజీ అవుతుంది. సో ఇప్పుడు మీరు చదువుకోవాలి అనుకుంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే ఎన్సీఆర్టీ బుక్స్, తెలుగు మీడియం వాళ్ళు అయితే స్కూల్ టెక్స్ట్ బుక్ 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు అన్ని టెక్స్ట్ బుక్లు చదివితే మీకు బేసికల్గా ఒక మొత్తం ఆల్రౌండ్ అవగాహన వస్తుంది అన్ని సబ్జెక్ట్ చదివితే. ఓకే, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే ఎన్సీఆర్టీ బుక్స్, తెలుగు మీడియం వాళ్ళు అయితే స్కూల్ టెక్స్ట్ బుక్స్. దాని తర్వాత ప్రతి సబ్జెక్ట్కి కొన్ని స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి. పాలిటీ అంటే డిడి బస్సు, సుభాష్ కాశ్యప్, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈజీగా వెళ్ళిపోవాలంటే లక్ష్మీకాంత్. ఎకానమీ అంటే రమేష్ సింగ్ ఆర్ శంకర్ గణేష్ అని ఒక బుక్. సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే టాటా మెగ్రాల్ కానీ, ఇస్రో వెబ్సైట్ కానీ. ఎన్విరాన్మెంట్ అంటే శంకర్ ఐఏఎస్ అకాడమీ కానీ. హిస్టరీ అంటే స్పెక్ట్రమ్ బుక్స్ కానీ. ఇవి చూసుకుని ఇప్పుడు ఎక్కువ ప్రిపరేషన్ మీకు యూట్యూబ్లో, ఆన్లైన్లో బోల్డ్ అంత మెటీరియల్ ఉంది. జాగ్రఫీ వీడియోస్ కూడా యూట్యూబ్లో దొరుకుతాయి. జాగ్రఫీ బుక్ గోచింగ్ లియాంగ్, జాగ్రఫీకి ఎన్సీఆర్టీ బాగుంటుంది, హిస్టరీకి ఎన్సీఆర్టీ బాగుంటుంది. ఇవి చదివి యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసుకుని కొంత నోట్స్ రాసుకుని చేయటం మంచిది. ఇంకొన్ని టెక్నిక్స్ అంటే ఇంకొంచెం బెటర్గా ఉండాలంటే మంచి కోచింగ్ సెంటర్లో కోచింగ్ ఇచ్చినా బాగానే ఉంటుంది. సో అవన్నీ మీకు కన్వీనియంట్ బట్టి. కానీ కొంతవరకు కోచింగ్ కూడా అవసరమే ఉంటుంది. ఎందుకంటే ఓ నెల రోజులు బాగా చదువుతాం, సొంతంగా చదివితే తర్వాత మళ్ళీ డిబేట్ అవుతూ ఉంటాం. అలా కాకుండా ఒక కోచింగ్ సెంటర్ మీకు కనుక మీ ఫ్రెండ్స్ అయ్యి మీ టీచర్తో మీ ఫ్రీక్వెన్సీ బాగుంటే ఖచ్చితంగా అది కొంచెం యాడెడ్ అడ్వాంటేజ్. తర్వాత ఇంటర్వ్యూకి కూడా ఒక గ్రూప్గా మన లైక్ మైండెడ్ పీపుల్ గ్రూప్ ఉంటే కనుక
బెటర్గా మీకు తొందరగా అయ్యే అవకాశం ఉంది. ఎక్కువ ఆన్లైన్, నేను కూడా రోజు యూట్యూబ్లో ఏదో ఒకటి అప్లోడ్ చేస్తుంటాను. సో ఆన్లైన్ కూడా కొంత మీరు యూజ్ చేసుకోవడం మంచిది. కొత్త ట్రెండ్ అనమాట. ఆన్లైన్లో మీరు కొంత మెటీరియల్ బాగా దొరుకుతుంది, యూ కెన్ ఫాలో ఇట్ అనమాట. సో ఇవన్నీ చేస్తే 2 years లేకపోతే 3 years ఖచ్చితంగా ఫోకస్ మిస్ కాకపోతే మాత్రం మీరు పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. దిస్ ఇస్ హోల్ అండ్ సోల్ సివిల్స్ ప్రిపరేషన్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, తెలుగు మీడియం వాళ్ళు ఏం చదవాలి? సో తెలుగు మీడియం వాళ్ళకి స్పెషల్ అడ్వైస్. ఆన్సర్స్ తెలుగులో రాయొచ్చు, కానీ క్వశ్చన్స్ మాత్రం ఇంగ్లీష్లో అర్థం చేసుకోవాలి. ఫిలిమ్స్ క్వశ్చన్స్ అంటే కొంతవరకు ఇంగ్లీష్ పూర్తి అవగాహన లేకపోయినా కొంత నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. టెక్స్ట్ బుక్స్ అంటారా, మేజర్ థింగ్ చాలామంది అని అడుగుతారు, తెలుగు మీడియం ఏం టెక్స్ట్ బుక్స్ చదువుకోవాలి, ఎలా చదవాలి, చివరి నిమిషంలో వచ్చి ఏం పుస్తకాలు చదవాలి అంటారు. అది తప్పు. ఇప్పుడు మీకు ఆంధ్రజ్యోతి ఉంది, సాక్షి ఉంది, ఈనాడు ఉంది, ఇట్లా నమస్తే తెలంగాణ ఉంది, తెలుగు న్యూస్ పేపర్స్ ఉన్నాయి. ఆ న్యూస్ పేపర్స్లో మీకు ఎడిటోరియల్స్ వస్తాయి, పక్కన ఆర్టికల్స్ వస్తాయి. వ్యవసాయ సంక్షోభం, ఓకే, లేకపోతే కాశ్మీర్ సమస్య, బాల కార్మిక వ్యవస్థ, ఎన్నికల సంస్కరణలు, ఇలా మీకు పేపర్ ఓపెన్ చేస్తే ఎడిటోరియల్ పేజ్లో అద్భుతమైన ఆర్టికల్స్ కనపడతాయి. యాక్చువల్గా 1 year ఇంపార్టెంట్ న్యూస్ పేపర్స్లో ఆర్టికల్స్ కట్ చేస్తే తెలుగులో సగం ప్రిపరేషన్ దాంతోనే. ఇంకొక సగం తెలుగు అకాడమీ బుక్స్, బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్స్, తెలుగు అకాడమీ బుక్స్, బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్స్, ఇవి చేస్తే ఈజీ. ఓకే, చాలామంది ఇవి చేయకుండా లాస్ట్ మినిట్లో సివిల్స్కి తెలుగులో మెటీరియల్ ఉందా అని అడుగుతారు, మెటీరియల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని అడుగుతారు. యాక్చువల్ మన న్యూస్ పేపర్స్లో వచ్చే మెటీరియలే అద్భుతమైన మెటీరియల్ ఉంది. దాదాపు నేనే 70-80 ఆర్టికల్స్ రాసుకుంటాను లాస్ట్ 3 yearsలో, ఓన్లీ తెలుగు మీడియం స్టూడెంట్స్ కోసం. ఆంధ్రజ్యోతిలో, సాక్షిలో 70-80 ఆర్టికల్స్ రాసుకుంటాను టోటల్ కలిపి. యాక్చువల్లీ అవి ఉన్నా చాలు, కొంతవరకు మీకు ఈజీ అవుతుంది. సో అలా చాలామంది టీచర్స్ రాస్తారు ఆర్టికల్స్, అవన్నీ చూసుకోండి ఒకసారి. ఓకే, ఇంగ్లీష్ మీడియం అంటారా, ఎన్సీఆర్టీ బుక్స్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంగ్లీష్ స్ట్రాంగ్గా చేసుకోవాలంటే ఏం చేయాలి? మీరు 2 న్యూస్ పేపర్స్ తీసుకోండి, వాళ్ళు చెప్తున్న కంటెంట్ చదవండి, పక్కన డిక్షనరీ పెట్టుకుని 2 సార్లు ఆర్టికల్ చదివిన తర్వాత చూడకుండా రాయండి. అట్లా ఒక 6 నెలలు ప్రాక్టీస్ చేయండి. పేపర్లో వచ్చి లెటర్స్ టు ద ఎడిటర్ చేయండి. రాజ్యసభ టీవీ డిబేట్స్ వినండి, ఇంగ్లీష్ మూవీస్ చూడండి, వాళ్ళ యాక్సెంట్ వినండి, దాన్ని మీరు రిపీట్ చేయడానికి ట్రై చేయండి. అలా ఒక 6 months చేస్తే, అండ్ ఇంగ్లీష్లో థింక్ చేయండి. నేను ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు నాకు ఇంగ్లీష్ రాదు, కానీ ఇంగ్లీష్లో ఇంటర్వ్యూ చేయాలి. సో నేను మార్నింగ్ బ్రష్ చేసుకున్న దగ్గర నుంచి ఈవినింగ్ వరకు నేను ఆలోచించే ప్రతి ఆలోచన ఇంగ్లీష్లో ఆలోచించాలని ట్రై చేశాను. కొన్నిసార్లు తెలుగులోకి వెళ్ళిపోయింది, కానీ మళ్ళీ ఇంగ్లీష్లోకి వచ్చాను. అట్లా 1 month చేశాను, కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అట్లా కొంతవరకు, అంటే 100% అన్నీ చేయలేము, కానీ కొంతవరకు స్లో ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చుకుంటే 1 yearలో ఖచ్చితంగా సివిల్స్ పాస్ అయ్యేంత ఇంగ్లీష్ మీకు వచ్చేస్తుంది. అండ్ సివిల్ సర్వీసెస్లో మనం అనుకుంటాం చాలా అద్భుతమైన ఇంగ్లీష్ రావాలి, ఒక మంచి ఫ్లవరీ ఫ్లాంబాయింట్ లాంగ్వేజ్ కావాలి, అంత అవసరంలా సింపుల్ సెంటెన్సెస్ 10th class పిల్లలాగా నీట్గా రాస్తే చాలు. ఈవెన్ మొన్న నేను ఎగ్జామ్ కూడా సింపుల్గానే రాశాను. అంత కాంప్లెక్స్ సెంటెన్సెస్, హైఫై ఇంగ్లీషు ఎక్స్పెక్ట్ చేయరు. క్వాలిటీ ఆఫ్ కంటెంట్ చూస్తారు. ఇంగ్లీష్ గ్రామర్ పెద్ద తప్పులు ఉండకూడదు అంతే, మరీ స్పెల్లింగ్ మిస్టేక్స్, మరీ గ్రామర్ తప్పులు లేకుండా రాస్తే సరిపోతుంది. వద్దు, నార్మల్ ఇంగ్లీషు, నార్మల్ వర్డ్స్. అందరూ సివిల్స్ అనగానే, ఐఏఎస్ ఐపీఎస్ అనగానే చాలా పెద్ద ఇంగ్లీష్ రాయాలి, పెద్ద ఎగ్జామ్, అంత అసలు అవసరం లా. అది చూసే భయపడతారు. సింపుల్ ఇంగ్లీషు, గ్రామటికల్గా స్పెల్లింగ్స్ ఎక్కువ తప్పులు లేకుండా గ్రామటికల్గా ఉండాలి. ఆన్సర్ రైటింగ్ అందంగా లేకపోయినా అర్థవంతంగా ఉండాలి, చదివేవాడికి అర్థం అవ్వాలి. ఎందుకంటే మనం కరెక్ట్ చేసే పేపర్ కరెక్ట్ చేసే వాళ్ళు సీనియర్ ప్రొఫెసర్స్ ఉంటారు, వాళ్ళకి మనం రాసే కంటెంట్ అర్థం అవ్వాలి. ఊరికే కొట్టివేతలతో పేపర్ అంతా పాడు చేసి అలా చేయకుండా నీట్గా అది ముందు నుంచి ప్రాక్టీస్ చేస్తే అలవాటు అయిపోతుంది. ముందు నుంచి కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీకు అలవాటు అయిపోతుంది. एग्जाम में जो स्पेस दिया होता है
कम 9 आता. Actually, I wrote the exam. My handwriting is very big. It's very big. Even I found that the space is very much sufficient. Even you have to fill up the space within 3 hours. So more than, they won't allow you to write more than 3 hours. So the given space is almost sufficient. And if you want to complete the entire paper, even if you have big handwriting, I have very big handwriting. But I feel the space is very much sufficient. You need not bother about it. So whether we should go for point wise or according to the question. See, for some questions we need. For example, what are the challenges to the Indian economy today? Point 1, point 2, point 3, point 4. Analyze the failures of 1857 paragraphs. According to the question, you have to make points or paragraphs. According to the question, I wrote 50-50. Some questions points, some questions paragraphs. At the end, even if you are a very good writer, even if you can write in a very speedy manner, at the end 2-3 questions, you won't get time. You have to complete each question in 5 minutes. At that time, I have given points. Point 1, point 2, point 3, point 4, point 5. Sometimes I stop the questions in 3 minutes. Last questions. And one thing I want to emphasize here. In 2016, when I am writing my exam, every day I thought of making at least one answer sheet. At least once before going to the exam. But unfortunately, I did not get the time. I started writing my essay paper and it took 15 to 20 minutes to me to pick up my handwriting. Okay? Don't do the same mistake. You just every day, whatever you know, you don't think about completion of syllabus. Don't wait for the completion of the syllabus. Whatever you know, you just keep on writing. Keep your words. Use pen always. Use pen always. Your preparation should be simultaneous. Reading and writing. Don't just focus. Don't read books as novels. Whatever you read, put it in words. Whatever you read, you just put it in words. ఏమి చదివినా అది అక్షర రూపంలో ఉండాలి. That's very important. No. First, when you are preparing for the exam, don't make any selective study. Study exact study. సెలెక్ట్ చేసి చదవద్దు ఇనీషియల్గా బేసిక్స్ మొత్తం చదువుకోవాలి. ఆ తర్వాత సెలెక్టివ్ స్టడీకి వెళ్ళాలి. ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు రీడ్ ఆల్ కాన్సెప్ట్స్. దెన్ అకార్డింగ్ టు ది previous trend, you have to make a selective study. But while making reading concept, for example, when you are reading fundamental rights, you have to study fundamental rights. When you are reading budget process, you have to read budget process. When you are reading ISRO space program, you have to read ISRO space program. Then slowly you have to make it selective reading. ముందు మీరు బడ్జెట్ చదివితే బడ్జెట్ పూర్తిగా చదవాలి. ఇస్రో స్పేస్ ప్రోగ్రామ్ చదవాలి. లేదా ప్రాథమిక హక్కుల గురించి చదివితే ప్రాథమిక హక్కుల గురించి చదవాలి. బేసిక్స్ చదివేటప్పుడు మీరు సెలెక్టివ్గా చదవద్దు. కానీ తర్వాత ట్రెండ్ చూసి అప్పుడు నెక్స్ట్ స్టేజ్లో సెలెక్టివ్ రీడింగ్ చేయాలి. ఓకే, డన్. See, you just make practice first. You just make scripts in Telugu and English. And then finally see which language is comfortable to you. See, కొంతమంది 10th వరకు ఇంటర్మీడియట్ వరకు డిగ్రీ వరకు తెలుగు మీడియం చేసాం. ఇప్పుడు చెప్తా, తెలుగులో చేస్తాం. తెలుగులో రాయాలా, ఇంగ్లీష్లో రాయాలా, చాలా మందికి ఉంటుంది. మీకే కాదు ఈ ప్రాబ్లం. మీరు ఫస్ట్లో కాన్సెప్ట్ చదవండి. చదివిన తర్వాత రెండింటిలో స్క్రిప్ట్స్ రాయండి. ఆ 2 స్క్రిప్ట్స్ చూసిన తర్వాత మీకు ఏది కంఫర్ట్, ఏది ఈజీ, మీ సీనియర్స్కి మీ టీచర్స్కి చూపించండి. రెండిట్లో ఏది బాగుంది, మీరు ఏది కంఫర్టబుల్గా ఉన్నారని చూస్తే దాన్ని ఫాలో అవ్వండి. అంతేగాని తెలుగులో మార్క్స్ రావు, ఇంగ్లీష్లో మార్క్స్ వస్తాయి అవన్నీ కాదు. మీకేది కంఫర్ట్, మీరు ఏది బాగా బెటర్గా ప్రజెంట్ చేయగలుగుతున్నారు, అది ఇంపార్టెంట్. ఏ పేపర్? ఇంగ్లీష్లో హిందూ అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్. న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ కాదు, ఢిల్లీలో పబ్లిష్ అయ్యే ఇండియన్ ఎక్స్ప్రెస్. ఈ 2 మంచి పేపర్స్. డన్. ఏ ఉండదు, వాళ్ళు స్పేస్ ఇస్తారు, ఆ స్పేస్లో రాయాలి. క్వశ్చన్ స్పేస్. ఒక క్వశ్చన్ ఇస్తారు, కింద ఖాళీ వదులుతారు, మళ్ళీ క్వశ్చన్ ఇస్తారు, ఖాళీ వదులుతారు. ఆ స్పేస్లో నువ్వే రాసుకోవాలి ఆన్సర్. ఆ పార్ట్ వైజ్ కింద వాళ్ళు నీట్గా ఇస్తారు. క్వశ్చన్ తర్వాత మళ్ళీ స్పేస్ ఇస్తారు, క్వశ్చన్ తర్వాత స్పేస్ ఇస్తారు. సో క్వశ్చన్ అండ్ స్పేస్. అమ్మ జనరల్గా వర్డ్స్ లిమిట్ ఇస్తారు.
ఒక 10 వర్డ్స్ అటు ఇటు రాయొచ్చు. ఎగ్జాక్ట్గా లెక్కేసుకుంటూ అక్కడ ఆపేయకూడదు. మన కంటెంట్ ఇంపార్టెంట్. మరి అంటే 100 వర్డ్స్ అయితే 500 వర్డ్స్ రాయలేదు, టైం కూడా సరిపోదు. నేను ఫాలో అయింది టైం లిమిట్. సో ఫర్ ఎగ్జాంపుల్ 250 మార్క్స్ ఆన్సర్ షీట్లో 70 మార్క్స్ హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేశానా, ఇట్లా టైం పెట్టుకున్నాను. టైంలో కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాను. సో వర్డ్ లిమిట్ టైం లిమిట్ 2 ఫాలో అవ్వాలి. అవన్నీ నేర్చుకోవాలంటే ప్రాక్టీస్ చేసి వెళ్ళాలి. ఎగ్జామ్కి వెళ్ళి నేను అక్కడ ఎక్స్పెరిమెంట్ చేస్తానంటే కుదరదు. ఇప్పుడు నుంచి 1 ఇయర్ ముందు నుంచి రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి, లేకపోతే మళ్ళీ అటెంప్ట్స్ పడతాయి. హ్యాండ్ రైటింగ్ ఇంపార్టెంట్ కాదు, రైటింగ్ ఎక్సలెంట్గా ఉండక్కర్లేదు, కానీ వాళ్ళకి అర్థం అవ్వాలా, పారాగ్రాఫ్లో డివైడ్ అవ్వాలి. 1 పేజ్లో 70 to 80 వర్డ్స్. 1 మినిట్లో ఎన్ని వర్డ్స్ రాయాలి నేను చెప్తాను, లెక్క చెప్తాను. 10 మార్కుల క్వశ్చన్ 6 నిమిషాలు రాయాలనుకో, 5-6 నిమిషాలు. 10 మార్కులకి 120 వర్డ్స్ రాయాలి, 150 వర్డ్స్ రాయాలి. అంటే నిమిషానికి దాదాపు 17 to 18 వర్డ్స్ రాయాలి. అది ప్రాక్టీస్ చేయాలి. అది ఖచ్చితంగా అందరు ప్రాక్టీస్ చేయాలి. జాబ్ చేస్తూ చదువుకోవచ్చా? ఖచ్చితంగా చదువుకోవచ్చు, కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే యూపీఎస్సీ కొంచెం ఫోకస్ ఎక్కువ పెట్టాలి. జాబ్ చేస్తూ కొట్టలేవని కాదు, కానీ జాబ్ చేస్తూ చదివితే మీకు సంవత్సరం 2 ఏళ్ళు పట్టింది. ఎవరైనా సరే 2 ఇయర్స్ పెట్టుకుని సివిల్స్ స్టార్ట్ చేయాలి. 1 ఇయర్లో నేను కొట్టేస్తానంటే అది అన్నీ కలిసి వస్తే 1 ఇయర్లో అయిపోద్ది. మీలో కూడా అంతే డెడికేషన్ ఉండాలి. ఫైనల్గా చెప్పాను కదా, కొట్టాలి. సివిల్స్ ఎలా అయినా పాస్ అవ్వాలని కసుంటే ఎవడో ఆపలేడు. బ్రహ్మదేవుడికి వచ్చిన ఆపలేడు. ఆ కసి లేకపోతే ఎవడు బాగు చేయలేడు. అది కూడా ఇంపార్టెంట్. మీరు ప్రపంచంలో అతి గొప్ప టీచర్ దగ్గరికి వెళ్ళినా మనలో లేకపోతే వేస్ట్. ఆ కసు నుండి ఎవరైనా కొంచెం ట్యూన్ చేయొచ్చు, అది లేకపోతే ఏమీ ఉండదు. అర్థమైందా? ఫైనల్గా మనలో ఉండాలి. డన్. టాపిక్స్ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. బాగా లాస్ట్ మనకు బోల్డ్ అంత సిలబస్ ఉంటుంది, అన్నీ కవర్ చేయాలనిపిస్తుంది. కానీ అన్నీ చేయటం ఎవరి వల్ల కాదు. మనం ఏమనుకుంటాం అంటే ఫస్ట్ ర్యాంకరు అన్నీ వచ్చి ఫస్ట్ ర్యాంకర్ కనుకుంది. అలా ఏమి ఉండదు. ఫస్ట్ ర్యాంకర్ కూడా మనిషే. ఓకే, ఫస్ట్ ర్యాంకర్ కూడా మనలానే నిద్ర వచ్చుద్ది, ఆకలేస్తుంది, మనలానే బ్లడ్ ఫ్లో అవుద్ది ఫస్ట్ ర్యాంకర్కి. సో టాపిక్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఎక్కువ న్యూస్లోనే డెప్త్గా రీసెర్చ్ చేయాలి. కొంచెం అవుట్డేట్ అని కొంచెం తక్కువ చదువుకోవాలి. ఎంత డెప్త్గా చదువుకోవాలనే క్వశ్చన్, ఇప్పుడు క్యాటలోనియా, స్పెయిన్లోంచి క్యాటలోనియా విడిపోదామని అడుగుతుంది రిఫరెండంలో. సో క్యాటలోనియా ఇష్యూ ఎక్కువ చదువుకోవాలి. బలూచిస్తాన్, బలూచిస్తాన్ ఎక్కువ చదువుకోవాలి. కుర్దిస్తాన్ ఎక్కువ చదువుకోవాలి. అదే మోడీ సౌభాగ్య యోజన స్టార్ట్ చేశారు, సహజ్ బిజ్లీ హర్ఘర్ యోజన, దాని మీద ఎక్కువ చదువుకోవాలి. అంతేగాని ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ గురించి ఎక్కువ చదువుకోకూడదు. అర్థమైందా? ట్రెండ్లో ఉండేవి డెప్త్గా చదువుకోవాలి, ట్రెండ్లో లేని కొంచెం డెప్త్గా చదువుకోవాలి. అదే టెక్నిక్, అదే కొంచెం టెక్నిక్ ఆఫ్ ద ఎగ్జామ్. అవుట్డేటెడ్ ఎక్కడైనా ఒకసారి తగలొచ్చు, కానీ ఎక్కువ రావు. మీరు ట్రెండ్ చూడండి, అదే చెప్తున్నాను. లాస్ట్ 4-5 ఇయర్స్ ఫిలిమ్స్ మెయిన్స్ క్వశ్చన్ పేపర్స్ చూస్తుంటే ట్రెండ్ ప్రకారం వెళ్ళండి, అదే టెక్నిక్. ఇంకొకటి, మీరు ఫిలిమ్స్ క్వశ్చన్ పేపర్స్ చేయాలని చెప్పాను. 100 క్వశ్చన్స్ ఉంటాయి దానిలో 10 క్వశ్చన్సే ఆన్సర్స్ ఉంటాయి, మీకు తెలుసు. 90 క్వశ్చన్స్ ఆన్సర్ తెలియదు. ఆ 90 క్వశ్చన్స్ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. అలా 2017 నుంచి 2018 నుంచి బ్యాక్ వెళ్ళిపోండి 1979 వరకు. అవి చేసుకుంటూ వెళ్తే మీకు ఓల్డ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓన్లీ పేపర్ సాల్వ్ చేయడం కాదు, ఆ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ కాన్సెప్ట్ మొత్తం క్లారిటీ చేసుకోండి. ఒక్కొక్క పేపర్ ఎలా చేయాలంటే 5 hours 6 hours పడుతుంది. పట్టా పర్లేదు చేయండి, అదే యాక్చువల్ ప్రిపరేషన్. అలా దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ అంటారు. అది కనుక చేస్తే మీరు అద్భుతంగా సక్సెస్ వస్తుంది, చాలా బాగా సక్సెస్ తెచ్చుకోవచ్చు. అదొక టెక్నిక్. తర్వాత అవి చూస్తే మీకు క్వశ్చన్స్ ట్రెండ్ కూడా అర్థమవుతుంది. అవన్నీ ఓల్డ్ పేపర్స్ చేస్తే మీకు రాబోయే టైంలో ఎలాంటి క్వశ్చన్స్ అడగవచ్చు, ఇలా ప్రిపేర్ అవ్వాలి అని మీకే సెల్ఫ్ స్టడీ వచ్చేస్తుంది అన్నమాట. అది చాలా ఇంపార్టెంట్.
ప్రిలిమ్స్ ఎగ్జామ్ మార్నింగ్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ ఉంటుంది. మార్నింగ్ 9:30 to 11:30, ఆఫ్టర్నూన్ 2:30 to 4:30. మెయిన్స్ ఎగ్జామ్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఉంటాయి. ఎక్కడ పెద్ద గ్యాప్ ఉండదు, మధ్యలో ఒక్కరోజు 2 రోజులు సెలవు వస్తుంది అంతే, పెద్ద గ్యాప్స్ ఏమి ఉండవు. అందుకే ముందే ప్రాక్టీస్ చేయమని చెప్పింది. అందుకే మొత్తం ముందే ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్కి వెళ్ళాలి. అందుకని ఎగ్జామ్కి వెళ్ళి అక్కడ నేను ఎక్స్పెరిమెంట్ చేస్తానంటే కుదరదు, ఎంత సీనియర్ అయినా కుదరదు. నేను 11 సంవత్సరాల తర్వాత మళ్ళీ పరీక్ష రాశాను, నాకే కష్టం అనిపించింది. టీచర్ అయినా ఎగ్జామ్ హాల్లోకి వెళ్తే స్టూడెంటే, పెన్ను పెడితే స్టూడెంట్ అని ఆలోచించాను. అసలు పెన్ను కదలేదు, ప్రాక్టీస్ లేదు కదా. కానీ ఒకటే 15 నిమిషాల తర్వాత ఒకటే అనిపించింది, నేను ఎట్లయినా సక్సెస్ అవ్వాలి. ఇంకొకటి, మన కోసం మనం చదువుతున్నాం అంటే సక్సెస్ ఖచ్చితంగా ఒక్కోసారి అలసట వచ్చుద్ది, నీరసం వచ్చుద్ది, నిద్ర వచ్చుద్ది. కానీ మనం ఒక లక్ష్యంతో చదవాలి. నేను ఒకటే అనుకున్నాను, నేను కనుక బాగా రాసి పాస్ అవుతాయి. చెప్పాను కదా, పెన్ను స్లో అయింది, కానీ తర్వాత ఫాస్ట్ రాసినంతసేపు ఒకటే అనిపించింది, ఖచ్చితంగా సివిల్స్ తెచ్చుకోవడం అనేది మనం ప్రయత్నం చేస్తే ఎవరైనా సాధించవచ్చు. ద ఓన్లీ పర్పస్ నేను ఎగ్జామ్ రాయడానికి, అది చూపించడానికి మళ్ళీ రాశాను. రాసేటప్పుడు నా కోసం మాత్రం రాయలేదు, మీరు ఒక లక్ష్యం కోసం రాయండి. మీరు ఏదైనా మీరు అనుకున్న మార్పు చేయడానికి రాయండి. అండ్ ఒక నిజం ఒకటి ఉంది, సివిల్ సర్వీసెస్ ఇంతవరకు ఎగ్జామ్ గురించి చెప్పాను. ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత మన లైఫ్లో వచ్చే మార్పు చాలా ఎక్కువ ఉంటుంది. మనం తెలుగుకునే ఎగ్జామ్ మనం మార్చేస్తుంది, మనం పర్ఫెక్ట్ వ్యక్తిగా తయారు చేస్తుంది. బియాండ్ దట్ మనలో చాలా రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. అండ్ ద ఫ్రూట్స్, దాని యొక్క ఫలాలు చెప్పలేము. దే కెన్ ఓన్లీ బి ఎక్స్పీరియన్స్ బట్ కెనాట్ బి టోల్డ్. ఓన్లీ దాన్ని అనుభవించాల్సిందే. ప్రపంచం మనం చూసే దృక్పథం మారిపోతుంది. మనం అనుకునే చేయాల్సిన చాలా మంచి పనులు కూడా చేయొచ్చు. సో ఈ ఎగ్జామ్లో చాలా అందం ఉంది. అదే యూపీఎస్సీలో ఇంకా అందరూ అట్రాక్ట్ అవుతున్నారంటే కారణం అదే. చాలామంది వదలలేకపోతున్నారంటే కూడా కారణం అదే. ఎగ్జామ్లో ఒక గ్రేట్నెస్ ఉంది. అండ్ ప్రపంచం మొత్తం మిమ్మల్ని చూసే దృక్పథం మారుతుంది, ఇంక్లూడింగ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ ఒక మంచి రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా, అంటే ఏదైనా ఒక చేయాలని లక్ష్యంతో చేయండి. ఆ లక్ష్యం మిమ్మల్ని ఎదురు కూడా పోనివ్వదు. నేను సివిల్స్ అయితే ఇది చేస్తాను, హానెస్ట్గా చేయండి, మనస్ఫూర్తిగా చేయండి, ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. అప్పుడు నిద్ర రాదు, ఆకలేదు, ఏమీ ఓన్లీ సివిల్సే గుర్తు వస్తుంది. అది డన్. అవును, ఎస్. మీరు ఏది చదివినా చదువు అంటే పుస్తకం ముందు ఉంటుంది కాదు, పుస్తకంతో పాటు పెన్ను, ఇంకొక ప్యాడ్, బుక్ ముందు ఉంటాం. చదువుతూ రాస్తూ ఉండాలి. చదువు అంటే రాయటం. మీరు ఏం రాసారో, స్క్రిబుల్ చేశారో ఒక్కసారి సాయంత్రం ఒక్కసారి రివిజన్ చేయండి. మార్నింగ్ బ్రష్ చేసుకుంటూ ఒక్కసారి నేను ఏం చదివానని ఆలోచించండి. యాక్చువల్గా అదే ప్రిపరేషన్. చదువు అంటే పుస్తకం తీసుకుని చదవటం కాదు. చదువుతూ పక్కన పెన్ను పేపరు పెట్టుకుని స్క్రిబుల్ చేస్తూ చదవండి, రాస్తూ చదవండి, ఇంపార్టెంట్ పాయింట్స్ టిక్ పెట్టుకుంటూ చదవండి. దాన్ని ఒక్కసారి రివిజన్ చేయండి, అసలు ఎప్పటికీ మర్చిపోరు. నాట్ జస్ట్ రీడింగ్, రివిజన్ ఈజ్ కీ టు సక్సెస్. ఎంత రివైజ్ చేస్తే అంత సక్సెస్ వస్తుంది. ఎప్పుడు బండిల్స్ రాయాలి, వీలైనంత మ్యాక్సిమం రాయండి. మీరు రాసిన కంటెంట్ ప్రిజర్వ్ చేసుకోండి. మీకే అర్థమవుతుంది మీరు ఎంత ప్రిపేర్ అయ్యారు, మీకు అర్థమవుతుంది. అండ్ ఒక 10 నిమిషాలు చదివి అరగంట బ్రేక్, ఇలాంటి పని చేయదు. స్టేబుల్గా ఉండండి, మైండ్ స్టేబుల్గా ఉంచుకోండి. హ్యూమన్ బ్రెయిన్ మంకీ లాంటిది. మనం ఇక్కడే ఉంటాం, ఇదే ఆలోచిస్తుంటాం, కానీ బ్రెయిన్ ఎక్కడికో ఎగురుతూ ఉంటుంది. ఎంత తక్కువ మంకీ బయటకు వెళ్తే అంత ఫాస్ట్గా మనకి రిజల్ట్స్ వస్తాయి. ఓకే, చదివేటప్పుడు అంతసేపు మన బ్రెయిన్ మన చేతిలో ఉండదు. ఒకసారి ఏదో ఆలోచిస్తుంటాం, అది తగ్గించండి. కొంచెం ఫోకస్ లెవెల్స్, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెట్టండి. ఏదైనా ఒక హాబీ డెవలప్ చేసుకోండి. సో ఆటోమేటిక్గా సక్సెస్ వస్తుంది. స్టాటిక్ పోర్షన్ ఖచ్చితంగా చదవాలి. యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈజ్ మోస్ట్ అన్ప్రిడిక్టబుల్ ఎగ్జామినేషన్. ఎట్లా అంటే
ఈ సంవత్సరం కరెంట్లోంచి ఇస్తాడా స్టాటిక్లోంచి ఇస్తాడా ఎవరు చెప్పలేడు. మీరు కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి, అట్ ద సేమ్ టైం కరెంట్ కూడా నేర్చుకోవాలి, ప్రతి కాన్సెప్ట్ నేర్చుకోవాలి. ఉదాహరణకి ఇన్ఫ్లేషన్ గురించి చదవాలి, అదే టైంలో కొత్తగా వచ్చిన బ్యాంక్ రీక్యాపిటలేషన్ చదవాలి, ప్రజెంట్ ఉన్న ఇన్ఫ్లేషన్ గురించి చదవాలి, ప్రజెంట్ ఉన్న కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ గురించి చదవాలి. సో స్టాటిక్ నేర్చుకోవాలి, డైనమిక్ నేర్చుకోవాలి. అలా చేస్తే ఏదో ఒక ఇయర్లో 1 year 2 years 3 years సక్సెస్ వస్తుంది. పూర్తిగా ఒకదాని మీద డిపెండ్ అవుద్దు, మనం చెప్పలేం. కానీ చాలా క్వశ్చన్స్ ఫిలిమ్స్లో మెయిన్స్లో కరెంట్ బేస్ చేసుకుని స్టాటిక్ క్వశ్చన్స్ వస్తున్నాయి, కరెంట్ టాపిక్స్ బేస్ చేసుకుని స్టాటిక్ క్వశ్చన్స్ వస్తున్నాయి. అవి చూసుకుని చదవండి, ఆటోమేటిక్గా మీరు పాస్ అవుతారు. ఎస్ ప్రతిదీ పుస్తకాల్లో నేర్చుకోవాలనుకోవద్దు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు మీరు సడన్గా ఒక న్యూస్ ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ తుమ్రీ డాన్సర్ చనిపోయారు. తుమ్రీ అంటే ఏం డ్యాన్స్, దానిలో ఏముంటుంది? లేదా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యమునా నది ప్రొటెక్ట్ చేయమని చెప్పింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గురించి అప్పుడు నేర్చుకోవచ్చు. సో ప్రతిదీ పుస్తకం చూసే నేను చదువుతాను, పుస్తకంలో ఇది లేదే, అలా ఉండే క్వశ్చన్స్. ఒక బుక్లో నుంచి సివిల్స్ క్వశ్చన్స్ వస్తే ప్రపంచంలో చాలామంది పాస్ అవుతారు. అలా కాదు. సివిల్ సర్వీసెస్ ఈజ్ మోర్ అబౌట్ అబ్జర్వేషన్, టచ్ విత్ రీసెంట్ హ్యాపెనింగ్స్. చాలా రీసెంట్ హ్యాపెనింగ్స్ ఎలా ఉన్నాయి, అబ్జర్వేషన్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. నాట్ జస్ట్ టెక్స్ట్ బుక్స్. టెక్స్ట్ బుక్స్ పట్టి ఏరియా సివిల్స్ కాదు, ఇట్స్ బియాండ్ దాట్, बियॉन्ड टेक्स्ट बुक्स. मैडम आपने यूपीएससी क्वालिफाई किया एक बार से 8 टाइम्स और अभी आप आपके बारे में बता सकते हैं मैडम, अभी हम लोग जो पढ़ाई कर रहे हैं हम लोग जो भी स्टडीज करेंगे ये इसका क्या बेनिफिट होगा हमारे वहाँ पे जॉब में, बता सकते हैं आपसे इंटरकनेक्ट करके? ओके, सी आई विल टेल माय एक्सपीरियंस. I teach politics, I teach ethics, I teach international relations, I teach general essay. Surely I can tell you, after teaching some subjects like ethics, my perception towards the world have been different. How I deal with situations, how I look at the world, how I ignore certain things, how I prioritize certain things, and what type of mental balance I need to have. Most of the things have changed with my study in civil services. Actually, I am not as I am today 10 years back. I am totally a different person. Civil services examination and preparation and teaching and interaction with my students have changed me a lot. It actually changes everyone, not only me, if you are really serious about your preparation. Really, the exam makes a man perfect. Exam actually calls us a better person, and I suggest everyone, but in the youth I don't suggest, but everyone has to take, at least every citizen of India should take civil service exam at least once in their life seriously, at least for 1 year. But that's my personal opinion again, but it makes you a better person if you are really serious about the exam. If you take it as a simple exam, that is different, but it changes you a lot. Your entire aspirations change, your dreams change, and your perspective towards world change, and your vision towards the country change. Everything from personal level to professional level, everything will change with this preparation, that I can tell you. And I love teaching political science, and when I am teaching political science, actually I don't teach, it comes directly from my heart. That makes you actually, again, that is subjective. Some will like sociology, some will like political science, some will like public administration. When you feel that it is in your blood, you don't feel that you can part with it. It's part of your life. ఏదైనా మీ రక్తంలో ఏదైనా సబ్జెక్ట్ ఉన్నప్పుడు అది వేరే అని మీకు థాట్ రాదు, రాసేటప్పుడు థాట్ రాదు, అది మనలో ఉంటుంది. మనం అలా చదవగలిగితే సివిల్స్ ఏంటి, ఇంకా ప్రపంచంలో పెద్ద పెద్ద పరీక్షలు పాస్ అవ్వచ్చు. అండ్ నా దృష్టిలో సివిల్స్ అనేది జీవితంలో చాలా చిన్న ఎగ్జామ్ తక్కువ చేయట్లేదు, కానీ సివిల్స్ మాత్రమే లైఫ్ కాదు. దిస్ ప్రిపరేషన్ మేక్స్ ఏ బెటర్ పర్సన్, వెరీ గుడ్ పర్సన్. అండ్ నాకు తెలిసి సివిల్స్ గట్టిగా ప్రిపేర్ అయిన వాళ్ళు చాలామంది పాస్ అయ్యారు. ఫెయిల్ అయిన వాళ్ళు కూడా
ఐఏఎస్ కంటే బెటర్ స్థాయిలోనే సెటిల్ అయ్యారు కానీ ఎవరు వాళ్ళ లైఫ్ వేస్ట్ అవ్వలేదు. ఇట్ యాక్చువల్లీ హెల్ప్స్ యూ, సీరియస్లీ ఇట్ విల్ హెల్ప్ యూ. ఓకే, డన్. షల్ ఐ టేక్ లీవ్? ఫిలిమ్స్ క్లియర్ కావాలంటే ఏం ప్రిపేర్ అవ్వాలి? బేసిక్ కాన్సెప్ట్స్ ఎన్సైడ్ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి. అది కాకుండా ఈ ఇయర్ నేను యూట్యూబ్లో వీడియోస్ పెట్టాను, 14 వీడియోస్. ఇంకా ఈరోజు నుంచి ఇంకో 20 వీడియోస్ 30 వీడియోస్ పెడతాను. ఫిలిమ్స్ 1, 2, 3, 4 అని వస్తాయి, ఫిలిమ్స్ ఎక్స్క్లూజివ్ అని. కొంచెం అవి ఫాలో అవుతాయి. ఈరోజు నుంచి ఇంపార్టెంట్ ఏరియాస్ అంటే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా టాపిక్స్ చెప్పేస్తాను. అవి చూస్తే మీకు కొంత హెల్ప్ అవ్వచ్చు, కొంచెం ఎడ్జ్ రావచ్చు. సో సిలబస్ వైజ్ ఉండో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈరోజు మే 6, జూన్ 3 పరీక్ష. సిలబస్ వైజ్ ఇప్పుడు పెడితే అవుట్. ఓన్లీ ఇంపార్టెంట్ టాపిక్స్ వైజ్ పెడతాను ఈరోజు నుంచి. జస్ట్ ఫాలో మై యూట్యూబ్. ఓకే. అండ్ ఇంకొకటి చెప్తున్నాను, ఇప్పుడు ఇక్కడ వీడియో పెట్టాను కదా, చాలామంది స్టూడెంట్స్ హైదరాబాద్ దాకా రాలేరు. చాలామంది స్టూడెంట్స్కి తెలుగు మీడియం చదివి కూడా సివిల్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి భయం. చాలామంది నాకు ఫేస్బుక్లో ఆఫ్లైన్లో మెసేజ్ పెడతారు, చాలామంది నాకు యూట్యూబ్లో కింద పెడతారు ఎలా చదువుకోవాలి, ఏం చదువుకోవాలి, ఎలా చదువుకోవాలి. అందరూ ఇక్కడ దాకా రాలేదు కదా, అందరికీ ఇక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టలేము. స్టిల్ వాళ్ళందరికీ బెనిఫిట్ అవ్వాలని కొన్ని వీడియోస్ తీసి పెడుతుంటాను. మీరు అవి కూడా ఫాలో అవ్వండి. ఇట్ విల్ బీ ఫార్ బెటర్. ఓకే, షల్ ఐ టేక్ లీవ్? డన్. వీడియోస్ కాకుండా వీడియోలో చెప్తా చేశాను. బుక్స్ ఒక బుక్ అంటే ఎవరుదమ్మా ముందా చెప్పాను కదా, క్వాలిటీ లక్ష్మి కాదు యూనివర్స్. క్వాలిటీ లక్ష్మి కాదు యూనివర్స్. ఎకానమీ శంకర్ గణేష్ రమేష్.